ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, கிறிஸ்துவுக்குள் பிரியமான தேவனுடைய பிள்ளைகளை, మరి సాయంకాల సమయంలో இந்த சாயங்கால வேளையில் మనము వాక్యము యొక్క ఈ రీతిగా కలుసుకొనుట దేవుని కృప. தேவனுடைய கிருபையால் நாம் அனைவரும் இங்கு கூடி வந்திருக்கிறோம். అలాగే మరి తెలుగు నుండి తమిళలోనికి ట్రాన్స్లేట్ చేయడానికి వచ్చిన మరి మహేంద్రకి మరి ప్రభు పేరిట ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. అలాగే మరి ఈ సమయంలో మరొక పర్యాయము మనము వాక్యం పక్షమున నిలబడనై ఉంటున్నాం. இந்த வேளையில் திரும்பவும் தேவனுடைய வசனத்துக்கு நேராக நாம் செல்லுவோம். ఈ సమయంలో దేవుడు మన మధ్య తన కార్యములను జరిగించునుగాక. இந்த வேளையில் தேவன் நம்முடைய மத்தியில் அவருடைய காரியங்களை நடப்பிப்பாராக. మొదటిగా పరిశుద్ధ గ్రంథమును మరి తెలుగులో నేను చదువుతాను. పరిశుద్ధ వేదాగమத்திலிருந்து హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము எபிரேயர் 7வது அதிகாரம் 1 నుండి 3 వచనాలు. எபிரேயர் 7வது அதிகாரம் 1-3 వచనங்கள். రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజు మహోన్నతులకు దేవుని యాజకుడినైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. హల్లెలూయా. నెక్స్ట్ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. பின்பு வெளிப்படுத்தின விசேஷம் 3வது அதிகாரம் 21వ వచనాన్ని చదువు. 21வது వచనத்தை நாம் படிப்போம். నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. చిన్న ప్రార్థన. தமிழ் చదువుతారా? ఓకే, చదువు. இந்த மெல்கிசேதேக்கு சாலேமின் ராஜாவும் உன்னதமான தேவனுடைய ஆசாரியனுமாய் இருந்தான். ராஜாக்களை முறியடித்து வந்த ஆபிரகாமுக்கு இவன் எதிர்கொண்டு போய் அவனை ஆசீர்வதித்தான். இவனுக்கு ஆபிரகாம் எல்லாவற்றிலும் தசமபாகம் கொடுத்தான். இவனுடைய முதற் பேராகிய மெல்கிசேதேக்கு என்பதற்கு நீதியின் ராஜா என்றும், பின்பு சாலேமின் ராஜா என்பதற்கு சமாதானத்தின் ராஜா என்றும் அர்த்தமாம். இவன் தகப்பனும் தாயும் வம்ச வரலாறும் இல்லாதவன். இவன் நாட்களின் துவக்கமும் ஜீவனின் முடிவு இராமல் தேவனுடைய குமாரனுக்கு ஒப்பானவராய் என்றென்றைக்கும் ஆசாரியனாக நிலைத்திருக்கிறான். வெளிப்படுத்தின விசேஷம் 3வது அதிகாரம் 21வது வசனம். நான் ஜெயம் கொண்டு என் பிதாவினுடைய சிங்காசனத்திலே அவரோட கூட உட்கார்ந்தது போல ஜெயம் கொள்கிறவன் எவனோ அவனும் என்னுடைய சிங்காசனத்தில் என்னோடு கூட உட்காரும்படிக்கு அருள் செய்வேன். ఇది నా అంశము, నేను ఎలా ஜெயிச்சகலனோ. இது என்னுடைய தலைப்பாய் இருக்கிறது. நான் எப்படி ஜெயம் கொள்ள வேண்டும், ஜெயம் கொள்ளுவேன். చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయనా. ఇదిగో ప్రభా, ఈ ప్రత్యేక సమయంలో ప్రభా నీ వాక్యము పక్షముగా నేను నిలబడుచున్నాను ప్రభా. ఈ గడియల్లో నాయనా నీ వర్తమానికును పంపినాయన మా కోసం ఏవైతే సిద్ధపరిచారో ఆ వాక్యము చేతనైనా మమ్మలను బలపరచండి. ఎందుకంటే నాయన నీ యొక్క రాకడ దినాలలో మేము ఉన్నాము ప్రభా. ర్యాప్చర్ లో నాయన కొనిపోబట్టుకు మేము సిద్ధముగా ఉన్నాము నాయన. నీకు స్తోత్రాలు ప్రభా. ఈ గడియకు మాకు కావలసిన నాయన ఋతువునకు సరిపడు ఆహారమును సమృద్ధిగా మాకు దయచేయండి. అలాగే ప్రభా ట్రాన్స్లేషన్ చేయించిన ప్రభా నాయన నీ కుమారుడు కూడా నీ అభిషేకం క్రింద ఉంచండి. అల్పునైనా నన్ను కూడా నీ అభిషేకం క్రింద ఉంచండి దేవా. మిమ్మల్ని రంగం మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆమె చిన్న వధువులకు కావలసిన ఆహారమును నాయన మీరే సిద్ధపరచండి. ప్రభా నీ సిలువ చాటు నన్ను మరుగుపరచుకొని ఈ రోజుకి కేవలం ఒక ఘోరగా నన్ను వాడుకోనండి. అలాగే ప్రభా చిన్న పిల్లలందరినీ కూడా
వాతావరణాన్ని నీ స్వాధీనంలో ఉంచుకో. ఆమేన్. ఆయన ప్రకృతి కొంత ఆటంకపరిచిన ప్రభా నీ వాక్యము కొనసాగుటకు నాయన నీవిచ్చిన కృపకై వందనాలు ప్రభా. అపవాది యొక్క ప్రతి తంత్రమును లయపరచమని నీవే సమస్తమునకు నాయన ప్రభా నాయకత్వం వహించి చక్కగా జరిగించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను. ఆమేన్. ఆమేన్. దయచేసుకోవచ్చు. ఎల్లవరకు కారణం దేవునికి స్తోత్రములు కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. పిల్లరా, பிரியமானவர்களே, ఇక్కడ మనం చూసినట్లయితే இங்கு நாம் பார்ப்போமானால் అబ్రహాము 6 రాజులను జయించిన తరువాత ஆபிரகாம் 6 ராஜாக்களை ஜெயித்த பிறகு మెల్కీసెదెకు అబ్రహామును కలుసుకొనెను. இந்த மெல்கிசேதேக்கு ஆபிரகாமை கலந்து பார்த்தான். அப்போது ஆபிரகாம் తనకు కలిగిన దానిలో தனக்கு உண்டான எல்லாவற்றிலும் 10వ వంతు ఆయనకు చెల్లించాడు. அவருக்கு தசம பாகம் கொடுத்தான் என்று நாம் பார்க்கிறோம். అలాగే అక్కడ మెల్కీసెదెకు ఎవరు అని మనం ఆలోచన చేస్తే அப்படியே அங்கே இருக்கிற மெல்கிசேதேக்கு யார் என்று நாம் ஆலோசிப்போமானால் ఆయన తల్లి లేనివాడు, அவர் தாய் இல்லாதவர், తండ్రి లేనివాడు, தகப்பனும் இல்லாதவர், వంశావళి లేనివాడు, వంశ வரலாறு இல்லாதவர், ఆయన జీవములకు ఆది అయినను అంతమైనను లేనివాడు, அவர் ஜீவனின் முடிவும் இல்லாமல் జీవన முடிவும் துவக்கம் இல்லாதவராய் இருந்தார். ఆయన నిరంతరము జీవించువాడై ఉన్నాడు. அவர் என்றென்றைக்கும் ஜீவிக்கிறவராய் இருந்தார். ఎప్పుడైతే అబ్రహాము జయించి వస్తున్నాడో, எப்பொழுது ஆபிரகாம் ஜெயித்து வந்து கொண்டிருந்தாரோ, జయించిన వారిని ప్రభు ఎదుర్కొంటూ ఉన్నాడు. அந்த யார் ஜெயம் கொள்கிறார்களோ அவர்களை தேவன் எதிர்கொள்கிறார். ప్రభు అక్కడ అతన్ని ఎదుర్కొనినప్పుడు தேவன் அவரை அங்கு சந்தித்த பொழுது అబ్రహాము యొక్క నడుములో లేవి ఉన్నాడు. அப்பொழுது ஆபிரகாமின் அறையில் லேவி இருந்தான் என்று தேவன் சொன்னார். కాబట్టి ఎవరు ఆ దశమ భాగములను తీసుకొనిచున్నారో అతడే దశమ భాగమును చెల్లించాడు. யாரு தசம பாகம் வாங்கி கொண்டாரோ அவரே தசம பாகம் செலுத்தினார். ఆమేన్. కాబట్టి ప్రియులారా, అలాగే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 21వ వచనంలో அப்படியே பிரியமானவர்களே, வெளிப்படுத்தின விசேஷம் 3ஆம் அதிகாரம் 21வது வசனத்தில் జయించువానిని ஜெயம் கொள்கிறவன் எவனோ నాతో కూడా என்னோடு கூட నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. என்னுடைய சிங்காசனத்தில் உட்காருவான் என்று எழுதியிருக்கிறது. పిల్లరా గమనించండి, பிரியமானவர்களை கவனியுங்கள். అక్కడ మనం గమనిస్తే జయించిన వాని విషయంలో మనం చూస్తూ ఉన్నాము. அங்கே நாம் கவனிப்போமானால் ஜெயம் கொள்கிறவன் எவனோ என்று நாம் பார்க்கிறோம். ఉదయకాలమున యేసుక్రీస్తు అపవాదిని ఎదిరించిన విధానమును మనం చూసాం. காலை வேளையே இயேசு கிறிஸ்து எப்படி பிசாசை சந்தித்தார், எதிர்த்தார் என்று நாம் பார்த்தோம். అలాగే దానియేలు ఏ రీతిగా అపవాదిని ఎదిరించాడో మనం చూసాం. அப்படியே தானிయేலும் எப்படி பிசாசை எதிர்கொண்டார் என்று நாம் பார்த்தோம். ఈ సమయంలో ఆ కాలంలో నోవాహు ఆ తరము వారికి సువార్త చేస్తూ ఉన్నాడు. அந்த சமயத்தில் நோவா அவருடைய காலத்தில் இருக்கிறவர்களுக்கு சுவிசேஷம் அறிவித்தார். కాలమునకు నోవా ప్రవక్త అయి ఉన్నాడు. அந்த காலத்துக்கு நோவா தீர்க்கதரிசியா இருந்தார். కాబట్టి నోవా యొద్దకు వాక్యం వచ్చింది. அப்படி அதற்காகவே நோவாவிடத்திற்கு வார்த்தை வந்தது. ఆ వాక్యమును అతడు ప్రకటించడానికి విరోధమైన నియమం అక్కడ ఉన్నది. அவர் அந்த வசனத்தை, அந்த வார்த்தையை அவர் பிரசங்கிக்கும் பொழுது விரோதமாக எத்தனை பேர் எழுப்பினார்கள். అసలు వర్షం అనేదే లేనప్పుడు వర్షముల గురించి అతడు మాట్లాడుతున్నాడు. ஏனென்றால் அந்த காலத்தில் மழையே இல்லாத அந்த காலத்தில் மழையை குறித்து நோவா பிரசங்கித்தார். అప్పటి వరకు నేల నుండి నీటి ఆవిరి బయటకు వచ్చేది. ஏன்னா அப்போ வரைக்கும் అని చెప్పేసి பனி வந்தது என்று நாம் வேதத்தில் பார்க்கிறோம். ஏன்னா அப்போ வரைக்கும் மழை இல்லை. తద్వారా ఆ పంటలు పండేవి. அதன் மூலமாக அங்க இருக்கிற செடி கொடிகள் வளர்ந்தன. ఆమేన్. అయితే ప్రియరా, ஆனால் பிரியமானவர்களே, ఇప్పుడు నోవాహు యొక్క వర్తమానము మనం చూస్తే, ஆனா நோவாவுடைய செய்தி நாம் பார்ப்போமானால்
ఆకాశము నుండి వర్షము కురుస్తుంది అని చెప్తూ ఉన్నాడు. வானத்திலிருந்து மழை வரும் என்று அவர் பிரசங்கித்தார். అప్పటి వరకు ఆ కాలపు ఒకవేళ డిక్షనరీ ఉంటే ఆ పదమునకు అర్థమే లేదు. ஏனென்றால் அந்த காலத்தில் ஒருவேளை டிக்ஷனரி இருந்தாலும் மழை என்பதற்கு அர்த்தமே கிடையாது. ఎందుకంటే అది వారికి తెలియదు. ஏனென்றால் மழை என்பதே அந்த காலத்தில் வாழ்ந்த மக்களுக்கு தெரியாது. అయినప్పటికీ దేవుడు చెప్పిన మాటను నోవాహు ప్రకటిస్తున్నాడు. ஆனாலும் தேவன் என்ன வார்த்தையை சொன்னாரோ நோவா பிரசங்கித்தான். ఎందుకనంటే దేవుని వాక్యము అది నిజమని నోవాహు నమ్మాడు. ஏனென்றால் தேவனுடைய வார்த்தை சத்தியம் என்று நோவா விசுவாசித்தான். మనుషులందరూ అబద్ధికులు గాని దేవుడు సత్యవంతుడని నమ్మాడు. மனிதர்கள் எல்லோரும் பொய்யானவர்கள், தேவனே சத்தியவரர் என்று நோவா விசுவாசித்தான். ఎందుకనంటే దేవునిని నమ్మిన ప్రతివాడు ఆ కాలానికి ఒక వింత వ్యక్తిగా ఉంటాడు. ஏனென்றால் தேவனை விசுவாசிக்கிற ஒவ்வொரு விசுவாசியும் அந்த காலத்தில் ஒரு வினோதமானவனாய் காணப்படுவான் உலகத்திற்கு. అప్పటి ప్రజలకు అది నమ్మశక్యముగా ఉన్నా నమ్మశక్యము కాకపోయినా దేవుని మాటను వారు ప్రకటిస్తారు. அப்போது அந்த வினோதமான மக்கள் தேவனுடைய வார்த்தை வரும்போது அது நம்பும்படியாக இருந்தாலும் நம்பாதபடி இருந்தாலும் தேவன் என்ன சொன்னாரோ அதை பிரசங்கிப்பார். పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ 11వ అధ్యాయంలో విశ్వాసము నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అని చెప్పాడు. ஏனென்றால் அப்போஸ்தலனாகிய பவுல் எபிரேயருக்கு எழுதும்போது 11வது விசுவாசம் காணப்படாதவைகளின் நிச்சயமாய் இருக்கிறது என்று எழுதியிருக்கிறார். అక్కడ కేవలం దృశ్యమైనది కాదు కానీ అదృశ్యమైనవి కూడా ఉన్నవని నమ్ముచున్నాడు. ஏனென்றால் பவுல் சொல்கிறார் அங்கு காணப்படுவைகள் அல்ல காணப்படாதவைகளை பவுல் விசுவாசித்தார் என்று எழுதியிருக்கிறார். దేవుని యొక్క వాక్యము వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో సమస్తములో అది నెరవేరే మాటే ఉన్నది. தேவனுடைய வார்த்தை வரலாறில் எல்லா காலங்களிலும் கண்டிப்பாக நிறைவேறுகிறதா இருக்கிறது. ఒకవేళ అదే సమయంలో అది జరగకపోవచ్చు. ஒருவேளை தேவன் உரைத்தது அந்த சமயத்தில் நடக்காமல் போகலாம். అయితే అది ఎప్పటికీ జరగదని కాదు, அது எப்பொழுதும் நடக்காது என்று பொருள் அல்ல. దాని కాలం వచ్చినప్పుడు అది నెరవేరుతుంది. அந்த வார்த்தை அந்த காலம் வந்த பொழுது அது கண்டிப்பாக நிறைவேறும். ఎవరైనా వివాహం చేసుకున్న వెంటనే బిడ్డలను కనరు. யாராவது விவாகம் செய்த உடனே திருமணம் செய்த உடனே பிள்ளைகளை பெற்றுக்கொள்ள மாட்டார்கள். వారి గర్భంలో మగ శిశువు ఉన్నదో ఆడబిడ్డ ఉన్నదో వారు ఎరగరు. அந்த ஸ்திரீயுடைய கர்ப்பத்தில் ஆண் பிள்ளை உள்ளதோ பெண் பிள்ளை உள்ளதோ அந்த ஸ்திரீக்கு தெரியாது. వారు పొందుకున్న రోజునే దాన్ని దృశ్య రూపంలో చూస్తారు. எப்பொழுது அவர் கர்ப்பம் தரிப்பாலோ அப்பொழுது பிரசவிப்பாலோ அப்பொழுதுதான் அந்த பிள்ளையை அவர்கள் பார்ப்பார்கள். దేవుని మాట కూడా అలాగే ఉంటది. தேவனுடைய வார்த்தை கூட அப்படியே இருக்கிறது. ఈ సందర్భంలో నా విషయం కొన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. இந்த வேளையில் என்னுடைய சில காரியங்களை உங்களோடு கூட பகிர்ந்து கொள்கிறேன். మీకు అనేక పరిచర్య కేంద్రాలు ఉన్నాయి కదా. உங்களுக்கு அநேகமான పరిచర్య కేంద్రాలు ఐ మీన్ మినిస్ట్రీస్ అంటే ఉన్నాయి కదా. உங்களுக்கு அநேக ஊழியங்கள் இருக்கிறது அல்லவா. కానీ మీరు చెన్నై రావడానికి గల కారణం ఏంటి? நீங்க என்ன கேட்கலாம், உங்களுக்கு அநேக ஊழியங்கள் இருக்கிறது, அநேக சபைகள் இருக்கிறது. நீங்க என்ன கேள்வி கேட்கலாம், எதற்காக நீங்கள் சென்னைக்கு வந்தீர்கள்? చాలా మంది ఏమనుకుంటున్నారంటే, அநேகர் என்ன நினைக்கிறார்கள் என்று சொன்னால், సేవ అంటే ఒక కాపరి మాత్రమే అనుకుంటున్నారు. எல்லாரும் என்ன நினைக்கிறார்கள், ஊழியம் என்றால் ஒரு சபையின் மெய்ப்பன் என்று மாத்திரமே நினைக்கிறார்கள். 5 రకముల పరిచర్యలను గురించి ఈనాటి సంఘ శాఖలకు ఎలాగైతే తెలియదో, 5 విధமான ஊழியங்களை குறித்து இன்று கால ஸ்தாபனங்களுக்கு எப்படி தெரியாதோ, ఈనాటి వర్తమానంలో కూడా చాలా మందికి అది తెలియదు. இன்றைக்கு செய்தியில் இருக்கிற அநேக மக்களுக்கு கூட அந்த காரியம் தெரியவில்லை. ఎక్కువ మంది సేవకులను అనగా కాపరులనే చూస్తున్నారు. அநேகர் அவருடைய மெய்ப்பர்களை மாத்திரமே பார்க்கிறார்கள். వర్తమానంలో కూడా కాపరులే మనకు కనబడతా ఉన్నారు. செய்தியில் கூட வெறும் மெய்ப்பர்களை பாஸ்டர்களை மாத்திரமே நம்ம பார்க்கிறோம். ఒక సువార్తికుడు గాని, ஒரு சுவிசேஷகனையும், ఉపదేశకుడు గాని, ஒரு உபதேசிக்கிறவர்களையும், అలాగే ప్రవక్తలు గాని, அப்படியே தீர்க்கதரிசிகளையும், అపోస్తలులు గాని, அப்போஸ்தலர்களையும் కనబడట్లేదు. நாம் பார்ப்பது கிடையாது. ఉన్న చాలా కొద్ది మందిగా ఉన్నారు. இருந்தாலும் ஏதோ சில பேர் இருக்கிறார்கள். మాక్సిమం కాపర్లే ఉన్నారు. ஆனால் செய்தியில் எல்லோரும் சபை மெய்ப்பர்களாகவே இருக்கிறார்கள். ఇక్కడ కాపరి
ఒక రెస్పెక్టబుల్ పర్సన్ గా ఉంటున్నాడు. இங்கே சபை மேய்ப்பன் ஒரு மரியாதைக்குரிய நபராயிருக்கிறார். వారి కింద కొంతమంది విశ్వాసులు వారి యొద్దకు వచ్చి வாக்கியம் விண்டா ఉంటారు. அந்த சபை மேய்ப்பனுக்கு கீழாக சில விசுவாசிகள் வந்து அவருடைய வசனத்தை கேட்பார்கள். వారి దశమ భాగములు అక్కడ చెల్లిస్తూ ఉంటారు. அவருடைய தசம பாகத்தை அந்த சபை மேய்ப்பனுக்கு கொடுப்பார்கள். వారి కాపరికి వారు లోబడుతూ ఉంటారు. அவருடைய மேய்ப்பனுக்கு அவர்கள் கீழ்ப்படிவார்கள். కాపరి చుట్టూ ఎక్కడికి వెళ్ళినా ఆ స్థానంలోకి వస్తా ఉంటాడు. சபை மேய்ப்பன் எங்கே செல்வாரோ அங்கே எல்லாம் அந்த விசுவாசிகள் செல்வார்கள். కాబట్టి ఈ కాపరి ఒక స్థానంలో ప్రత్యేకంగా నియమింపబడిన వాడు. ஏனென்றால் இந்த சபை மேய்ப்பர் ஒரு பிரதானமான ஸ்தானத்தை వహించారు. అయితే అపోస్తలులు పరిచర్య వారు కలిగినది దేవునికి ఇచ్చి ముందుకు కదులుతా ఉంటారు. ஆனால் அப்போஸ்தல ஊழியம் என்பது அவர்களுக்கு இருக்கிறதை தேவனுக்கு கொடுத்த ஊழியத்தை செய்வார்கள். అతడు ఎక్కడైతే సువార్త అవసరమో అక్కడికి వెళ్తా ఉంటాడు. அந்த அப்போஸ்தலன் எங்கே சுவிசேஷம் வேண்டுமோ அங்கே செல்லுவான். అక్కడ దేవుని వాక్యమును ఎవరైతే విశ్వసిస్తారో వారికి ఒక కాపరిని అప్పగించి కదులుతా ఉంటాడు. அங்கே யார் தேவனுடைய வசனத்தை விசுவாசிக்கிறார்களோ அங்கே ஒரு மேய்ப்பனை ஏற்படுத்தி அந்த அப்போஸ்தலன் கடந்து செல்வான். అలాగే సువార్తికుడు ఒక విశేషమైన వ్యక్తి. அப்படியே சுவிசேஷகனும் ஒரு விசேஷமான ஊழியம். ఎక్కడైతే సువార్త అవసరమో అక్కడికి వెళ్ళి సువార్త అందిస్తా ఉంటాడు. அந்த சுவிசேஷகனும் எங்கே சுவிசேஷம் அவசியமோ அங்கே செல்லி சுவிசேஷத்தை அறிவிப்பான். అతడు పూర్తికాల సువార్తికుడిగానైనా ఉంటాడు. ஒருவேளை அவர் முழு நேரிய சுவிசேஷனாகவும் இருக்கலாம். లేకపోతే తన జీవన ఉపాధి కొరకు ఏదో ఒక పని చేసుకొని సువార్త చెప్పి కదులుతూ ఉంటాడు. இல்ல ஏதோ வேலை செய்து கொண்டு சுவிசேஷ ஊழியமும் செய்து கொண்டிருப்பார். అలాగే ఉపదేశకుడు ఉంటాడు, లోతైన మర్మములను బోధిస్తూ ఉంటాడు. அப்படியே ஒரு போதகன் ஒரு வேதத்தில் உள்ள ஆழமான సత్యங்களை బోధిப்பான். అతడు కూడా జీవన ఉపాధి కొరకు ఏదైనా పని చేసుకుంటాడు, లేకపోతే సువార్తకు వెళ్తాం. அந்த போதகன் கூட தன்னுடைய வாழ்க்கையில் ஏதாவது ஒரு வேலை செய்து கொண்டு அந்த ஊழியத்தை செய்து கொண்டிருப்பான். కానీ కాపరికి అలాంటి పరిస్థితులు ఉండవు. ஆனால் సభை మేய்పனுக்கு அப்பேற்பட்ட ஒரு காரியம் இருக்காது. కాబట్టి ప్రవక్తలు ఈ దినములలో ప్రవక్త యొక్క ఆత్మ వారి మీద పని చేస్తా ఉంటది, అగవు ఉన్నట్లుగా. இன்றைக்கும் தீர்க்கதரிசிகளின் ஆவி தீர்க்கதரிசிகளின் மீது வேலை செய்யும் அகவும் அந்த காலத்தில் இருந்தது போல ప్రవక్తల యొద్దకు దేవుని వాక్యం వస్తుంది. தீர்க்கதரிசிகளிடத்தில் தேவனுடைய வார்த்தை வரும். వాళ్ళు అప్పటి కాలమును గురించి రాబో కాలమును గురించి వారు ప్రవచిస్తూ ఉంటారు. அந்த தீர்க்கதரிசிகள் அவர்களுடைய காலத்திலும் வரப்போற காலத்தையும் குறித்து தீர்க்கதரிசனம் உரைப்பார்கள். కాబట్టి ఈ ప్రవక్తల ఆత్మ కూడా అక్కడ పని చేస్తా ఉంటది. ஆகையால் இந்த தீர்க்கதரிசன ஆவியும் அங்கு கிரியை செய்து கொண்டிருக்கும். కాబట్టి ఈ సువార్తికుడు, కాపరి, ఉపదేశకుడు, ఈ 5 రకాల అనగా ప్రవక్త, అపోస్తలుడు, ఈ 5 రకాల పరిచర్యల్లో అన్ని కూడా ఒకే పనిని చేయవు. ஏனென்றால் இந்த சுவிசேஷகன், மேய்ப்பன், போதகன், தீர்க்கதரிசி, இந்த அப்போஸ்தலன், இந்த 5 விதமான ஊழியங்கள் ஒரே வேலையை செய்வதில் கிடையாது. వారు వేరు వేరు పనులు చేసిన ఒకే ఆత్మను కలిగి ఉంటారు. அவர்கள் வேறு வேறு வேலைகளை செய்தாலும் ஒரே ఆవిயை உடையவர்களாய் இருப்பார்கள். ప్రతి సంఘములో కాపరి మిగతా 4 ఆ సంఘమును దర్శించినప్పుడు వారి అవసరతలు తీర్చడానికి కొంత సంఘములో వారు నిల్వ చేసి ఉంచాలి. ஒவ்வொரு சபை மேய்ப்பனும் அந்த 4 விதமான ஊழியக்காரர்கள் வரும் பொழுது அவர்களுக்கு ஸ்தானம் கொடுக்க வேண்டும். కాబట్టి దేవుడు ఒక వ్యక్తికి ఏ నియమము పెట్టాడో దాని ప్రకారమే అతడు జీవిస్తాడు. ஏனென்றால் தேவன் ஒரு விசுவாசி, ஒரு ஊழியக்காரனுக்கு எப்பேற்பட்ட ஊழியத்தை தருகிறாரோ அப்பேற்பட்ட ஊழியம் அவன் செய்வான். అందుకే పౌలు గారు నేను నియమము ప్రకారమే పోరాడి తిని అన్నాడు. அதற்காக பவுல் என்ன சொல்கிறார் என்றால், நான் என்னோட ஊழியத்தின் பிரகாரமாக நான் ஊழியம் செய்கிறேன் என்று சொன்னார். కాబట్టి ఈ 5 రకాల పరిచర్యల్లో దేవుడు నాకు ఏ నియమం అయితే పెట్టాడో అందులో నేను పరిగెడుతూ ఉన్నాను. ஆதலால் இந்த 5 விதமான ஊழியங்களில் தேவன் எப்பேற்பட்ட ஊழியத்தை எனக்கு கொடுத்தாரோ அந்த ஊழியத்துக்கு நான் ஓடுகிறேன். ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అలాగే గమనిస్తే ఇతరుల మేరలోనికి నేను ఎన్నడూ వెళ్ళలేదు. அப்படியே
வேறு ஊழியக்காரர்களுடைய காரியத்தில் நான் எப்பொழுதும் நான் ஈடுபட்டது கிடையாது. పౌలు గారు కూడా అదే చెప్పాడు. పౌలు కూడా அதுவே சொன்னார். ఇతరులవి నావి అన్నట్లుగా నేను అనుకోలేదు అని చెప్పాడు. மற்றவர்களுடையது என்னுடையது என்று நான் என்றைக்கும் எண்ணுவது கிடையாது என்று பவுல் சொன்னார். ఎక్కడ సువార్త అవసరమో అక్కడికే పరిశుద్ధాత్మ పౌలును నడిపించింది. எங்கே சுவிசேஷம் அவசியமே அங்கே பரிசுத்த ஆவியானவர் பவுலை நடத்தினார். అక్కడ తన సొంత నిర్ణయం ప్రకారము ఆసియా వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ వద్దు అని చెప్పాడు. அப்போஸ்தலனாகிய பவுல் தன்னுடைய சொந்த தீர்மானத்தில் ஆசியா வெல்ல வேண்டும் என்று சொன்னார். பரிசுத்த ஆவியானவர் அவரை தடை பண்ணினார். అదే సమయంలో మాసిదోనియాలో వాక్యం చెప్పడానికి పరిశుద్ధాత్మ అనుమతి ఇచ్చింది. அதே சமயத்தில் பரிசுத்த ஆவியானவர் మాసిదోనియాவில் ஊழியம் செய்யும்படி ஏவினார் பவுலை. ఆసియాలో పౌలు స్థాపించిన చాలా సంఘాలు ఉన్నాయి. ஏனென்றால் ஆசியாவில் பவுல் நியமித்த அநேக சபைகள் உள்ளது. అయితే తాను ఎరగని మాసిదోనియా వెళ్లి సువార్త చెప్పవలసి వచ్చింది. ஆனால் பவுலுக்கு தெரியாத மாசிதோனியா பட்டணத்தில் వెల్లుంబడిயாக పరిశుద్ధ ఆవియానవర్ ఏవినాர். అందుకే పౌలు నేను క్రీస్తునకు ఒక ఖైదీని అని చెప్పాడు. அதற்காக பவுல் அப்போஸ்தலனாகிய பவுல் கிறிஸ்துவுக்கு நான் ஒரு கைதி என்று சொன்னார். అంటే దేవుడు ఏదైతే నాకు చెప్పాడో అక్కడికే నేను కదలవలసి ఉన్నది అన్నాడు. அதற்கு அர்த்தம் என்னவென்று சொன்னால் தேவன் என்ன சொல்கிறாரோ எங்கே செல்கிறாரோ அங்கே நான் சென்று ஊழியம் செய்வேன் என்று அர்த்தம். ఎందుకంటే నేను ఆయనకు ఒక ఖైదీని, నాకు వేరే అధికారం లేదు అని చెప్పాడు. ஏனென்றால் நான் கிறிஸ்துவுக்கு தாசனாய் இருப்பதினால் எனக்கு வேறு அதிகாரம் இல்லை என்று பவுல் சொன்னார். అంత్య దినాలలో పరిశుద్ధాత్మ చాలా అవసరత ఉన్నది. இந்த கடைசி காலங்களில் பரிசுத்த ஆவியானவர் மிகவும் அவசியமா இருக்கிறார். ఈ రోజు మనకి మెసేజ్ చాలా తెలిసి ఉండొచ్చు. இன்றைய காலத்தில் நமக்கு செய்தி நிறைய தெரிஞ்சிருக்கலாம். ఎఫెసీ కాలంలో ఉన్న జ్ఞానము, స్ముర్నా కాలంలో ఉన్న జ్ఞానము రెండు ఒకటి కాదు. எபேசியர் காலத்திலும் சிமிர்னா காலத்திலும் இருக்கிற ஞானம் ஒரே ஞானம் கிடையாது. ఎఫెసు నుండి స్ముర్నాలోకి మనం చూసినప్పుడు స్ముర్న అంతకు మించిన మహిమలో ఉన్నది. எபேசியிலிருந்து சிமிர்னாக்கு நாம் செல்லும் பொழுது சிமிர்னா ஒரு படி மேலே இருந்தது. ఇప్పుడు ఈ 6 కాలములు దాటిన తర్వాత இந்த 6 சபை காலத்தையும் நாம் பார்க்கும் பொழுது ఈ 6 కాలముల తర్వాత 7వ సంఘ కాలంలో, இந்த 6 சபை காலத்துங்களுக்கு பிறகு வந்த இந்த 7வது சபை காலம், ఈ 7వ సంఘ కాలములో మర్మములన్నీ సమాప్తము అయినవి. இந்த 7வது சபை காலத்தில் தேவனுடைய ரகசியங்கள் எல்லாம் தீர்க்கதரிசி வந்து தீர்த்தார். మొదటి సంఘకాల దూత పౌలు, முதலாவது சபை காலத்தின் தூதன் பவுல், అలాగే ఆఖరి సంఘకాల దూత విలియం మరియన్ బ్రెన్హామ్. அப்படியே கடைசி கால தூதனாகிய வில்லியம் மரியன் బ్రెన్హామ్ இருக்கிறார். 6 కాలములలో అప్పటికి అందని విషయాలను, அந்த 6 కాలத்திலும் தேவன் வெளிப்படுத்தாத விஷயங்களை 7వ సంఘ కాలములలో కంప్లీట్ అయింది. 7வது சபை காலத்தில் தேவன் நிறைவேற்றினார். 6 సంఘ కాలములలో దాచబడి ఉన్నటువంటి మర్మములు 6 சபை காலத்திலும் மறைக்கப்பட்ட தேவனுடைய ரகசியங்கள் 7వ సంఘ కాలములలో సంపూర్ణమయ్యాయి. 7வது சபை காலத்தில் நிறைவேறியது. కాబట్టి వధువు సిద్ధపాటు అవటానికి తగిన సమస్తము కూడా ప్రవక్త ద్వారా దేవుడు అనుగ్రహించాడు. ஆதலால் மணவாட்டி தன்னை ஆயத்தப்படுத்தும்படியாக தீர்க்கதரிசியின் மூலமாக தேவன் அனைத்தையும் நமக்கு தேவன் வெளிப்படுத்தி இருக்கிறார். మొదటి సంఘకాల దూత రెండవ సంఘకాల విషయాలను ఎరగడు. முதல் சபை கால தூதன் இரண்டாவது சபை காலத்தின் தூதனுடைய காரியங்களை அறிய மாட்டான். రెండవ సంఘకాల దూత మూడవ సంఘకాల విషయాలు ఎరగడు. இரண்டாவது சபை காலத்தின் தூதன் மூன்றாவது சபை காலத்து தூதனுடைய காரியங்களை அறிய மாட்டார். ఈ 6 7వ సంఘ కాలంలో ఉన్న మర్మములను అప్పటికి వారు ఎరగరు. இந்த 6 சபை கால தூதர்களும் 7வது சபை காலத்தில் இருக்கிற ரகசியங்களை அறிய மாட்டார்கள். దేవుని యొక్క రాకడను గురించి మనం సంఘ శాఖల్లో విన్నాము. தேவனுடைய வருகையை குறித்து நாம் ஸ்தாபனத்தில் என்ன பேசிக் கொண்டிருக்கிறார் என்று நாம் பார்த்தோம். ప్రతి సంఘ శాఖలో 2 రాకడలు ఉన్నాయని వారు చెప్తారు. ஒவ்வொரு சபை ஸ்தாபனமும் தேவனுடைய 2 வருகை இருக்கிறது என்று சொல்வார்கள். వారు ఖచ్చితంగా మొదటి రాకడలో యేసు ప్రభు శరీరధారి అయి వచ్చాడని నమ్ముతారు. அவர்கள் கண்டிப்பாக இயேசு கிறிஸ்து முதல் வருகையில் அவர் சரீரத்தில் வந்தார் என்று விசுவாசிப்பார்கள். అలాగే రెండవ రాకడలో ఆయన తీర్పు తీర్చడానికి రాబోతున్నాడని నమ్ముతారు. அப்படியே 2ஆம் வருகையில் அவர் நம்மை
நீதி விசாரிப்பதற்காக அவர் இரண்டாம் தடவை வருவார் என்று அவர்கள் విశ్వాసిக்கிறார்கள். ఆయా కాలాలలో దేవుని కొరకు ప్రత్యేకించబడిన ఒక వధువు పరిచర్య ఉన్నదని ఈ లోకము ఎరగదు. அந்தந்த காலத்தில் தேவனாலே ஏற்படுத்தப்பட்ட ஒரு மணவாட்டியின் ஊழியம் இருக்கிறது என்று இந்த சபைகள் அறிய மாட்டார்கள். వధువు యొక్క జనము ఒక ప్రత్యేకమైన జనము. மணவாட்டி அந்த விசுவாசிகள் ஒரு விசேஷமான ஒரு ஜனமாக இருக்கிறார்கள். అందరూ చెప్తా ఉంటారు మనం మహాశ్రమలలో నుండి వెళ్ళాలి, ట్రిబులేషన్. எல்லோரும் சொல்லுவார்கள் நம் மகா அந்த உபத்திரவ காலத்தில் வழியாக நாம் செல்லுவோம் என்று அநேக சபை ஸ்தாபனங்கள் சொல்லிக் கொண்டிருக்கிறது. కానీ వధువు మహాశ్రమలలో నుండి వెళ్ళదు. ஆனால் மணவாட்டியோ மகா உபத்திரவ காலத்தில் செல்ல மாட்டாள். ఎందుకనంటే వధువు ఒక ప్రత్యేకమైనదై ఉన్నది. ஏனென்றால் மணவாட்டி ஒரு விசேஷித்தவளாக இருக்கிறாள். వధువు ముడత మచ్చ డాగు కలంకము లేనిదై ఉన్నది. ஏனென்றால் மணவாட்டியின் மீது எந்த கரையும் இல்லாதவளா இருக்கிறாள். వధువు ఏ సంఘ శాఖల యొక్క ఛాయ తన మీద ఉండదు. மணவாட்டின் மீது எந்த ஒரு சபை ஸ்தாபனத்தின் சாயல் இருக்காது. ఆమె ప్రత్యేకమైనది. ஏனென்றால் மணவாட்டி ஒரு விசேஷித்தவளா இருக்கிறாள். ఈ 7వ సంఘకాల దూతను పంపి இந்த 7வது சபை காலத்தின் தூதனை தேவன் அனுப்பி అన్ని కాలములలో సిద్ధపడి ఉన్న వధువుకు సమాచారం అందించడం జరిగింది. எல்லா சபை காலத்திலும் இருந்த எல்லா ஜனங்களுக்கும் மணவாட்டிக்கும் தேவன் 7வது சபை காலத்தின் தூதன் மூலமாக செய்தியை சொன்னார். అలాగే మనము కనురెప్పపాటులో సజీవులమైన మనము రూపాంతరం చెందుతాము. வேதம் சொல்கிறது இமை பொழுதிலே நாம் மறுரூபமாகுவோம் என்று வேதம் சொல்கிறது. ఆయా కాలాలలో ఆ వధువుకై ప్రత్యేకించబడిన జనాంగము మొదటి పునరుద్ధానములో లేస్తారు. அந்தந்த காலத்தில் மணவாட்டியாக இருக்கிற ஜனம் முதலாவது உயிர்த்தெழுதலில் எழும்பும். చాలా సంఘాలు ఈ చెన్నైలో నేను చూశాను. அநேக சபைகள் இந்த சென்னையிலும் நான் பார்த்திருக்கிறேன். వాళ్ళు చాలా మర్యాదగా ఉంటారు, ரொம்ப மரியாதையாக இருப்பார்கள். వాళ్ళు ఎంతో చక్కగా మాట్లాడతారు, ரொம்ப நல்லா பேசுவார்கள், మంచి విద్యావేత్తలై ఉంటారు, நல்ல படித்தவர்களாக இருப்பார்கள். వాళ్ళు డీడీలు బీడీలు పిహెచ్డీలు చేసి ఉంటారు. டிடி பிடி PhD బైబిల్ కాలేజీகள் முடிச்சிருப்பார்கள். కాబట్టి లోకపరమైన అనేక జ్ఞాన సంపన్నాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. உலக பிரகாரமான எல்லா ஞானங்களும் அவர்கள் சம்பாதித்துக் கொண்டிருந்தார்கள். ఈ మర్మములను వారు గ్రహించలేదు. ஆனாலும் இந்த தேவ ரகசியங்களை அவர்கள் புரிந்து கொள்ள மாட்டார்கள். ఈ లోక జ్ఞానులకు దేవుని జ్ఞానము మరుగై ఉన్నది. ஏனென்றால் இந்த உலகத்தில் இருக்கிற ஞானிகளுக்கு தேவனுடைய ஞானம் மறைக்கப்பட்டிருக்கிறது. ఆ విద్య లేని పామరుడైన ప్రవక్తకు దేవుడు తన మర్మములు బయలుపరిచాడు. தேவன் எந்த படிப்பு இல்லாத அவருடைய தீர்க்கதரிசிக்கு தேவன் அவருடைய ரகசியங்களை வெளிப்படுத்தினார். காரணம் ఏంటంటే అతడు ప్రవక్త అయి ఉన్నాడు. காரணம் என்னவென்றால் அவர் தீர்க்கதரிசியா இருந்தார். ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఈ రోజు ఈ గడియలో నివసించుచున్న మనము, ஆதலால் இந்த காலத்தில் இந்த நேரத்தில் வாழ்கிற நாம் ఇంకా మనకు మర్మములేవి కూడా దాచబడి లేవు. இன்னும் நமக்கு எந்த ரகசியங்களும் மறைக்கப்படவில்லை. సమస్తము కూడా ఓపెన్ అయిపోయాయి. ஏனென்றால் எல்லாம் தேவன் அவர் రహస్యங்களை நிறைவேற்றி விட்டார். ఇప్పుడు మనము రహస్య రాకడలో కొలిపోబడుటకు సిద్ధపడుచు ఉన్నాము. இப்பொழுது நம் ரகசிய வருகையில் தேவனோடு கூட எடுத்துக்கொள்ளப்படுதலுக்கு ஆயத்தமாய் இருக்கிறோம். ఈ సంఘ శాఖలకు ఈ గడియ వర్తమానము గుడ్డితనముగా ఉన్నది. இந்த காலத்தில் இருக்கிற ஸ்தாபனங்களுக்கு இந்த நேரத்தின் செய்தி ஒரு குருட்டுத்தனமாக இருக்கிறது. ప్రవక్తల యొక్క ప్రతి కాలంలో కూడా వారి వర్తమానాన్ని ఆ దినపు ప్రజలు నమ్మలేదు. தீர்க்கதரிசிகளுடைய ஒவ்வொரு காலத்திலும் அந்த நேரத்துடைய செய்தியை ஜனங்கள் விசுவாசிக்கவில்லை. యేసు క్రీస్తుని ఈ రోజు అంగీకరించుచున్న ఈ ప్రజల యొక్క తండ్రులు చూసినట్లయితే ఆయనను అంగీకరించలేదు. యేసు క్రీస్తును ఈ తరం అంగీకరించింది, కానీ వారి పూర్వ తరం అంగీకరించల. இயேசு கிறிஸ்துவை இந்த ஒரு காலத்தில் இருக்கிற விசுவாசிகள் விசுவாசித்தார்கள். அவருடைய பிதாக்கள் பார்த்திருந்தால் விசுவாசித்திருக்க மாட்டார்கள். నాకు చాలా ఆశ్చర్యం కలిగే విషయం ఏమంటే, எனக்கு மிகவும் ஆச்சரியமான விஷயம் என்னவென்று சொன்னால், మొట్టమొదటిగా నేను ఈ వర్తమానంలోకి వచ్చినప్పుడు, முதல் முறையாக நான் இந்த செய்திக்கு வந்த பொழுது
ఈ వర్తమానమును ప్రకటించడానికి మేము భయపడేవాళ్ళం. இந்த செய்தியை சொல்லுவதற்கு நாங்கள் பயப்படுகிறவர்களா இருப்போம். ఎందుకంటే ఆ సంఘ శాఖల వారు మా మీద చాలా కోపంగా ఉండేవారు. ஏனென்றால் சபை ஸ்தாபனத்தில் இருக்கிறவர்கள் எங்கள் மீது மிகவும் கோபமாய் இருப்பார்கள். వారు అబద్ధికులని మా మీద ముద్ర వేసి రానిచ్చేవారు కాదు. அவர்கள் எங்கள் மீது அவர்கள் அபத்தமானவர்கள் அப்படி என்று முத்திரை போடுவார்கள். ఇప్పుడు ఆంధ్రాలో తెలంగాణలో వరకు మాత్రమే నేను చెప్పగలను. இப்பொழுது ஆந்திராவிலும் தெலங்கானாவில் மாத்திரமே நான் சொல்ல முடியும். ఆంధ్రాలో వీధికి ఒక ఎండ్ టైం మెసేజ్ చర్చ్ ఉంది. ஆந்திராவில் ஒவ்வொரு ஸ்ட்ரீட்லயும் ஒரு கடைசி கால சபை இருக்கிறது. ప్రవక్త చెప్పాడు కనీసం 7 కిలోమీటర్ల దూరంలో ఒక చర్చి ఉండొచ్చు, వర్తమాన చర్చ్ అని చెప్పాడు. தீர்க்கதரிசி சொன்னார் ஒவ்வொரு 7 கிலோமீட்டர் தூரத்திலும் ஒரு செய்தி சபை கண்டிப்பாக இருக்கும் என்று தீர்க்கதரிசி சொன்னார். ఇప్పుడు 7 కిలోమీటర్లు కాదు, ప్రతి 2 కిలోమీటర్లకు ఒక చర్చి ఉంది. இப்பொழுது 7 கிலோமீட்டர் இல்ல, ஒவ்வொரு 2 கிலோமீட்டர்களுக்கும் ஒரு சபை இருக்கிறது. పౌలు గారు అన్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో నుండే బయలుదేరతాయని చెప్పాడు. அப்போஸ்தலனாகிய பவுல் சொன்னார், நான் சென்ற பிறகு உங்களுக்குள்ளாக ஓநாய்கள் எழும் என்று பவுல் சொன்னார். ఇప్పుడు నేను అనుకుంటున్నాను, நான் என்ன நினைக்கிறேன் என்று சொன்னால், ప్రవక్త కాలం అనే తెరకు ఆవలికి వెళ్ళాక, ప్రవక్త చనిపోయాక, தீர்க்கதரிசி மரித்த பின்பு ఇప్పుడు కూడా పౌలు గారు చెప్పినటువంటి విధానమే చూస్తూ ఉన్నాం. தீர்க்கதரிசி மரித்து போன பிறகும் பவுல் என்ன சொன்னாரோ அப்பேற்பட்ட காரியங்களை நாம் பார்க்கிறோம். ఈ రోజు వర్తమాన సంఘాలలో కూడా క్రూరమైన తోడేళ్ల వంటి స్వభావం కలిగిన మనుషులు వచ్చేసారు. இன்னைக்கு செய்தி சபையில் கூட அநேக ஓநாய்கள் இருக்கிறார்கள். ప్రవక్త అన్నాడు, వధువు వధువు కొట్టుకోదు అన్నాడు. தீர்க்கதரிசி சொன்னார், மனவாட்டியும் அடித்துக் కొల్ల மாட்டார்கள் என்று. ఈ రోజు సంఘ శాఖల్లో లేనటువంటి పోరాటం వధువులో ఉంది. இன்றைக்கு சபை ஸ்தாபனங்களில் இல்லாத அநேக போராட்டங்கள் இந்த ஒரு செய்தியில் இருக்கிறது, செய்தி சபைகளில் இருக்கிறது. పరిపూర్ణమైన ప్రేమ లోపించింది, పరిపూర్ణமான ஒரு అன்பు ఇల్లాமல் இருக்கிறது. యేసుప్రభు అన్నాడు, ప్రేమ లేనివాడు నా వాడు కాడు అన్నాడు. యేసుక్రీస్తు சொன்னார், அன்பில்லாதவன் என்னுடையவன் அல்ல என்று యేసుక్రీస్తు சொன்னார். వారు జ్ఞాన సంబంధమైన పోరాటాలు చేసుకుంటున్నారు. அவர்கள் தங்களுடைய ஞானத்துக்கு ஏற்ப போராட்டங்களை செய்து கொண்டிருக்கிறார்கள். కొంతమంది స్వంత ప్రత్యక్షతను బట్టి మాట్లాడుకుంటూ ఉన్నారు. சில பேர் அவர்களுடைய சொந்த வெளிப்பாட்டை குறித்து பேசிக் கொண்டிருக்கிறார்கள். వారు రాప్చర్ అయిపోయిందనేటటువంటి కొంతమంది ఉన్నారు. சிலர் எடுத்துக்கொள்ளப்படுதல் முடிந்து விட்டது என்று சில பேர் சொல்லுகிறார்கள். మరికొంతమంది వాక్యానుసారంగానే ఉన్నారు. சில பேர் இந்த வசனத்தின் அடிப்படையில் இருக்கிறார்கள். కొంతమంది అధిక ఆవేశంతో ముందుకు వెళ్తా ఉన్నారు. செய்தியில் இருக்கிற சில பேர் மிகவும் அந்த எமோஷனலாக இருக்கிறார்கள். కొంతమంది తాము తెలియని వాటిని కూడా తెలిసినట్టుగా బోధిస్తూ ఉన్నారు. செய்தியில் இருக்கிற சில பேர் தமக்கு தெரியாதவைகளையும் தெரிந்தது போல பிரசங்கிக்கிறார்கள். ఈ రోజు ప్రవక్త ఇక్కడ లేకపోవచ్చు కానీ, இன்றைக்கு தீர்க்கதரிசி இங்கே இல்லாமல் போகலாம், పరిశుద్ధాత్మ ఇక్కడే ఉన్నది. ஆனால் பரிசுத்த ஆவியானவர் இங்கேயே இருக்கிறார். ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ ఆ కాలమునకు వధువుకు తానే బయలుపరుస్తాడు. ஏனென்றால் பரிசுத்த ஆவியானவர் அந்த காலத்தில் இருக்கிற மனவாட்டிக்கு அவரே வெளிப்படுத்துவார். జ్ఞానయుక్తమైన బోధ వల్ల రాప్చర్ లో మనం ఉండం. அறிவுபூர்வமான சில காரியங்களினாலே நாம் எடுத்துக்கொள்ளப்படுதல் போவது கிடையாது. ఆ బోధ నిన్ను పరిపూర్ణతలోనికి మారుస్తుంది. அந்த தேவன் பரிசுத்த ஆவியானவர் வெளிப்பாடு உங்களை பரிபூர்ணத்தில் நடத்தும். உங்களை నువ్వు వాక్యమును స్వీకరించినప్పుడు, நீங்கள் வசனத்தை ஏற்றுக்கொள்ளும் பொழுது, మెసేజ్ ని స్వీకరించినప్పుడు, நீங்கள் செய்தியை ஏற்றுக்கொள்ளும் பொழுது నిన్ను నీవు వాక్యమునకు లోపరుచుకుంటావు. உங்களை நீங்கள் வசனத்தோடு கூட பொருத்தி பார்ப்பீர்கள். అబ్రహాము దేవుని నమ్మాడు. ஆபிரகாம் தேவனை விசுவாசித்தான். ఆయన నమ్మిన దాని కోసం 25 సంవత్సరాలు పోరాడాడు. ஆபிரகாம் தேவனை எதற்காக விசுவாசித்தாரோ 25 வருடங்கள் அதற்காக அவர்
காத்திருந்தார். 2000 సంవత్సరాలుగా 2000 வருடங்களாக 7 సంఘ కాలములలో ఉన్నటువంటి వధువు, இந்த 7 சபை காலங்களில் இருக்கிற மணவாட்டி ఇక చివరిలో ఆ నమ్మకత్వాన్ని కాపాడుకోవలసిన సమయానికి వచ్చింది. இந்த கடைசியில் அந்த மணவாட்டி தம்முடைய விசுவாசத்தை காத்துக்கொள்ளுகிற அந்த சமயத்தில் வந்திருக்கிறாள். ఐగుప్తులో నుండి బయలుదేరినటువంటి ప్రజలు, எகிப்திலிருந்து வந்த அந்த ஜனங்கள் 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచినప్పటికీ 40 வருஷம் அந்த வனாந்திரத்தில் நடந்த பொழுது అనేక సూచక క్రియలు చూసినప్పటికీ, அநேக அடையாளங்கள் அவர்கள் பார்த்த பொழுதிலும் కాదేశు బర్నియా దగ్గర కన్ఫ్యూజ్ అయిపోయారు. காதேஸ் பர்னேயா இடத்துல அவர்கள் குழப்பம் அடைந்தார்கள். అక్కడ 10 మంది ఒక సమాచారాన్ని తీసుకొచ్చారు. அங்க 10 பேர் ஒரு காரியத்தை ஒரு செய்தியை கொண்டு வந்தார்கள். వారు చెప్పిందంతా కూడా మెసేజే. அவர்கள் சொன்னது முழுவதும் செய்திதான். మోషే యెహోషువ ఏదైతే నమ్మాడో దాన్నే వారు చెప్పారు. மோசே யோசுவா எதை சொன்னார்களோ அதே அவர்களும் சொன்னார்கள். ఆ యోర్దాను అవతల ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఎలా ఉంటుందో అదన్నీ కరెక్ట్ గానే బోధించారు. யோர்தானுக்கு அப்புறத்தில் இருக்கிற அந்த ஒரு காரியம் எப்படி இருக்கும் என்று இந்த 10 பேர்களும் சொன்னார்கள். ఈ కనాను యొక్క బ్లూ ప్రింట్ ఉన్నట్టుగానే బోధించారు. கானானுடைய அந்த ப்ளூ பிரிண்ட் எப்படி இருக்கிறதோ அப்படியே அவர்கள் சொன்னார்கள். అయితే దానిని మనము స్వాధీనపరచుకోలేము, ஆனால் அதை நாம் கைப்பற்ற முடியாது என்று சொன்னார்கள். 10 మంది ఒక పక్షాన ఉన్నారు, 10 பேர் ஒரு சைடாக இருந்தார்கள். ప్రజలందరూ కూడా కలవరపడిపోయారు. 10 பேர் ஒரு பக்கமாக இருந்தபோது எல்லா ஜனங்களும் மிகவும் கலக்கமடைந்தார்கள். యెహోషువ కాలేబు దానిని నమ్మారు. ஆனால் யோசுவாவும் காலேவும் அதை விசுவாசித்தார்கள். అవతల పరిస్థితులు ఎంత భారముగా ఉన్నప్పటికీ, ஏனென்றால் அங்கே இருக்கிற சூழ்நிலைகள் எப்பேற்பட்ட தாறுமாறாகவும் இருந்தாலும், అది అసాధ్యమైనట్టుగా కనిపించినప్పటికీ, அது ஒருவேளை கூடாத காரியமாக இருந்தாலும் దేవుడు చెప్పాడు. ஆனால் தேவன் சொன்னார். అది మనకి ఇస్తానని దేవుడు அது చెప్పాడు. கொடுப்பேன் என்று தேவன் சொல்லியிருக்கிறார். కాబట్టి మనం ఖచ్చితంగా దానిని పొందుకుంటాము. அதற்காக நாம் கண்டிப்பாக அந்த கானான் தேசத்தை நாம் சுதந்திரிப்போம் என்று జయించిన వారు మాత్రమే స్వతంత్రించుకోగలరు. யார் ஜெயம் கொள்கிறார்களோ அவர்களே அதை சுதந்திரித்துக் கொள்வார்கள். కాబట్టి మనము గొప్పవారిగా చెప్పుకున్నందువల్ల ప్రయోజనం లేదు. ஆதலால் நம்மை நாம் ஒரு பெரிய நபர்களாக சொல்லிக் கொள்வதனால் நமக்கு எந்த பிரயோஜனமும் கிடையாது. మెసేజ్ లో మనకు ఎంత జ్ఞానం ఉన్నదో అనేది ముఖ్యం కాదు. செய்தியில் உங்களுக்கு எப்பேற்பட்ட ஞானம் இருக்கிறது என்று அவசியம் இல்லை. నువ్వు 7 ముద్రలు ఎన్నిసార్లు చదివావో బోధించావో ముఖ్యం కాదు. நீங்கள் 7 முத்திரைகளை எத்தனை தடவை படித்தீர்களோ, எத்தனை தடவை நீங்கள் போதித்தீர்களோ அது விஷயம் கிடையாது. 1200 మెసేజ్ల్లో నీకు ఎన్ని మెసేజ్లు తెలుసో ముఖ్యం కాదు. 1200 செய்திகளில் உங்களுக்கு எத்தனை செய்திகள் தெரியும் என்பது ஒரு காரியம் அல்ல. ఆ కాలము యొక్క వాగ్దాన నెరవేర్పును గ్రహించడమే ముఖ్యం. அந்த காலத்தில் தேவன் கொடுத்த அந்த வாக்குத்தத்தத்தை வெளிப்பாடோடு பெற்றுக்கொள்வதே காரியமாக இருக்கிறது. ఆ విషయాలను గ్రహించినప్పుడు, எப்பொழுது மணவாட்டி அந்த காரியத்தை வெளிப்படுத்துதலை புரிந்து கொள்வாளோ, తను తాను ఇతరులకు కనపరుచుకోవాలని ఆలోచించదు, அப்பொழுது அந்த மணவாட்டி எல்லாரிடத்திலும் தன்னைத்தான் வெளிப்படுத்த வேண்டும் என்று எண்ணம் இருக்காது. ఇతరుల కంటే తాను ఏదో గొప్పదానిగా ఆమె ఫీల్ అవ్వదు. எல்லாரோட நான் மிக சிறந்தவள் என்று அந்த மணவாட்டி நினைக்க மாட்டாள். యేసుక్రీస్తు ఆగమనంలో, యేసుక్రీస్తు రాకడలో, యేసుక్రీస్తు அந்த வருகையின் பொழுது తాను సిద్ధముగా ఉన్నదో లేదో సిద్ధపరుచుకుంటది. ஆனால் அந்த மணவாட்டி சித்தமா இருக்கிறாளோ இல்லையோ ஆயத்தப்படுவாள். పెళ్లి కుమార్తె తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. மணவாட்டி தன்னைத்தான் ஆயத்தப்படுத்திக் கொண்டிருக்கிறாள். ఈ రోజు మెసేజ్లన్నీ మనం చదవచ్చు, బోధించవచ్చు. ஒருவேளை இன்றைக்கு செய்திகள் எல்லாம் நாம் படிக்கலாம், பிரசங்கிக்கலாம். ఆ మెసేజ్ ప్రకారం మనం జీవించకపోతే మనం ఫెయిల్ అయిపోయాం. ஆனால் அந்த செய்தியின் பிரகாரமாக நாம் வாழவில்லை என்று சொன்னால் நாம் தோல்வி அடைந்தவர்களாக இருப்போம். కాబట్టి నేను అడిగాను, ప్రభువా ఎక్కడ చూసినా మెసేజ్ ఎక్కడ చూసినా ఎక్కువైంది. நான் தேவனிடத்தில் கேட்டேன், ஆண்டவரே எங்கே பார்த்தாலும் செய்தி சபைகள் அதிகமாக இருக்கிறது, ప్రవక్త
మరి చనిపోయి ఆవలి గట్టున ఉన్నాడు. ஆனால் தீர்க்கதரிசி மரித்து அப்புறத்தில் உங்களோடு கூட இருக்கிறார். మాకు రూట్ మ్యాప్ ఇచ్చేళ్ళాడు. எங்களுக்கு ஒரு ரூட் மேப் தீர்க்கதரிசி கொடுத்து சென்று விட்டார். ఆ రూట్ మ్యాప్ ని కన్ఫ్యూజ్ చేసే బోధలు అనేకమైనవి ఇందులో వచ్చాయి. ஆனால் இன்றைக்கு அந்த ரூட் மேப்பை கன்ஃபியூஸ் பண்ணுகிற குழப்பம் செய்கிற அநேக பிரசங்கங்கள் இன்றைக்கு இருக்கிறது. వధువు తన్ను తాను సిద్ధపరచుకున్నట్టుగా కావలసిన పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత అవసరమై ఉన్నది. ஆனால் இன்றைய காலத்தில் மணவாட்டி தன்னைத்தான் ஆயத்தம் படியாக பரிசுத்த ஆவியானவருடைய வெளிப்படுத்துதல் மிகவும் அவசியமாய் இருக்கிறது. ఎప్పుడైతే వాక్యము మన దగ్గరికి వచ్చిందో, எப்பொழுது வார்த்தை நம்ம இடத்தில் வந்ததோ దానిని మనం జయించడానికి లోపరుచుకోవాలి. ஏனென்றால் அதை நாம் ஜெயம் கொள்வதற்கு வார்த்தையோடு கூட நாம் பொறுத்துக் கொள்ள வேண்டும் நம்மை. అది అవతల వ్యక్తికి అర్థమైనా అర్థం కాకపోయినా, அது உங்களுடைய எதிரில் இருக்கிற நபர்களுக்கு புரிந்தாலும் புரியாவிட்டாலும், వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా, அவர்கள் விசுவாசித்தாலும் விசுவாசிக்காவிட்டாலும், వారు అంగీకరించినా అంగీకరించకపోయినా, அவர்கள் அதை அங்கீகரித்தாலும் அங்கீகரிக்காவிட்டாலும், అక్కడ ఉన్న ప్రజలు ఎక్కువ మంది అయినా తక్కువ మంది అయినా, அங்கே இருக்கிற ஜனங்கள் மிகவும் அதிகமாக இருந்தாலும் குறைவாக இருந்தாலும், వాక్యమును వాక్యముగా నమ్మేదే వధువై ఉన్నది. வார்த்தையை வார்த்தையாக விசுவாசிப்பதே மணவாட்டியாய் இருக்கிறாள். ఎప్పుడైతే ఆ వాక్యం వస్తుందో, எப்பொழுது அந்த வார்த்தை வருகிறதோ వాక్య ప్రకారం ఆమె నడుచుకుంటారు. வார்த்தையின் பிரகாரமாக அந்த மணவாட்டி நடந்து கொள்வார். వాక్యం ఏది తప్పని చెప్తుందో, வார்த்தை எது தவறு என்று சொல்கிறதோ అది తప్పని ఆమె மணவாட்டி அதை கூட தவறு என்று சொல்வாள். వాక్యము ఏది సత్యమని బోధిస్తుందో, வார்த்தை எது சத்தியம் என்று சொல்கிறதோ ఆమె అన్ని వేళ దాన్ని నమ్ముద్ది. மணவாட்டி எல்லா நேரத்திலும் அதை விசுவாசிப்பாள். వాక్యము ఏది తీసేయమని చెప్తాదో, வார்த்தை எதை எடுத்து போடு என்று சொல்லுமோ, ఎదుటి వారు ఏమనుకున్న అవి తీసేస్తది. எதிர் நபர் என்ன நினைத்தாலும் அந்த காரியத்தை எடுத்து போடுவாள். ప్రభువుకు తగినట్టుగా జీవించడానికి ప్రయత్నిస్తది. ஏனென்றால் மணவாட்டி கர்த்தருக்கு சித்தமாக கர்த்தருக்கு பிரியமாக வாழ தன்னை பிரயாசப்படுவாள். ప్రజలు ఏమనుకుంటారో ఆమెకు అవసరం లేదు. இங்க இருக்கிற ஜனங்கள் என்ன நினைப்பார்கள் என்று மணவாட்டிக்கு அவசியம் இல்லை. కాబట్టి దేవునికి తగినట్టుగా ఉండటానికి ఆమె ప్రయత్నిస్తది. ஏனென்றால் மணவாட்டி தேவனுக்கு தகுந்தது போல இருக்க வேண்டும் என்று பிரயாசப்படுவாள். ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు వధువు వాక్యముతో కలిసి నడుస్తది. ஏனென்றால் இன்றைய நாட்களில் மணவாட்டி வார்த்தையோடு கூட நடந்து செல்வாள். వాక్యములకు విరోధమైన వాటిని తీసేసుకుంటది. வார்த்தைக்கு விரோதமா இருக்கிற எல்லா காரியத்தையும் மணவாட்டி விசுவாசிக்க மாட்டாள். ఈ రోజు మనం పెద్ద యుద్ధంలో ఉన్నాం. இன்றைக்கு நாம் பெரிய யுத்தத்தில் இருக்கிறோம். ఆనాడు ప్రవక్తను కొందరు అడిగారు. அந்த நாட்களில் தீர்க்கதரிசி சிலர் கேட்டார்கள், అయ్యా మీకు శత్రువు ఎవరు అని అడిగారు. தீர்க்கதரிசி இடத்தில் உங்களுக்கு சத்ரு யார் என்று தீர்க்கதரிசி இடத்தில் கேட்டார்கள். అప్పుడు ప్రవక్త అన్నాడు, அப்போ నా தீர்க்கதரிசி శరీరమే சொன்னார், నాకు శత్రువు, என்னுடைய சரீரமே எனக்கு சத்ருவாக இருக்கிறது என்று தீர்க்கதரிசி சொன்னார். ఈ వాక్యం వచ్చినప్పుడు, ஆனால் இந்த வார்த்தை வந்த பொழுது ఆ వాక్యానికి నన్ను నేను లోపరుచుకోవడానికి, அந்த వార్த்தைக்கு என்னை நான் கீழ்ப்படுத்துவதற்கு ప్రతి దినము నేను చనిపోవచ్చున్నాను. ஒவ்வொரு நாளும் நான் சாகிறேன். ప్రతి దినము నేను చనిపోయి వాక్యంతో బ్రతుకుతున్నాను. ஒவ்வொரு நாளும் என்னுடைய சுயம் செத்து வார்த்தையோடு கூட நான் வாழ்கிறேன். నేను లోకములకు సిలువ వేయబడ్డాను. நான் ఉலகத்துக்கு சிலுவையில் அறையப்பட்டிருக்கிறேன். క్రీస్తు వలె జీవించాలని అనుకుంటున్నాను. நான் கிறிஸ்துவை போல வாழ வேண்டும் என்று பிரயாசப்படுகிறேன். ప్రవక్తకి ఎన్నో అవకాశాలు వచ్చినా, ஏனென்றால் தீர்க்கதரிசிக்கு எப்பேற்பட்ட எத்தனையோ காரியங்கள் வந்த பொழுதிலும் దేవుని ఆత్మ సెలవివ్వకపోతే ఆయన వెళ్ళలేదు. தேவனுடைய ஆவியானவர் சொல்லாமல் அவர் எங்கேயும் சென்றது கிடையாது. ఆ కాలపు సేవకులలో కొందరు ఆయన అన్నారు, அந்த காலத்தில் இருக்கிற அநேக ஊழியக்காரர்கள் அவரிடத்தில் சொன்னார்கள், అయ్యా బిల్లి నువ్వు తప్పు చేస్తున్నావు. ஐயா பில்லி அவர்களே, நீங்கள் தவறு செய்து கொண்டிருக்கிறீர்கள். నీవు అలా ప్రసంగించకూడదు. நீங்கள் அப்படி பிரசங்கிக்க கூடாது. నీవు స్త్రీలకు శత్రువు అయిపోయావు. நீங்கள் ஸ்திரீகளுக்கு விரோதமானவரா ஆகிவிட்டீர்கள். నీవు స్త్రీలు అమెరికన్ స్త్రీలను చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. ஏனென்றால் అమెరికాவில் உள்ள ஸ்திரீகளை நீங்கள் தவறாக பேசிக் கொண்டிருக்கிறீர்கள். నువ్వు వారి వస్త్రములను గురించి విమర్శిస్తున్నావు. அவர்களுடைய உடைகளை குறித்து நீங்கள் விமர்சிக்கிறீர்கள். వారి యొక్క క్రియలను విమర్శిస్తున్నావు. அவர் செய்கிற கிரியைகளை குறித்து நீங்கள் பிரசங்கிக்கிறீர்கள். అందుచేత నువ్వు అభివృద్ధి పొందలేకపోతున్నావు. ஆதலால் நீங்கள் உங்களுடைய ஊழியத்தில்
மிகவும் வளராமல் இருப்பதற்கு அது தடையாயிருக்கிறது என்று కాబట్టి சொன்னார்கள். ప్రవక్త అన్నాడు, அதற்காக தீர்க்கதரிசி சொன்னார், వీరందరితో నాకు పని కాదు, இவர்கள் எல்லாரிடத்திலும் எனக்கு வேலை கிடையாது. యెహోవా ఇలాగు సెలవిచ్చినప్పుడు அவர் யெகோவா உரைக்கிறார் என்பதே నేను అదే ప్రకటించవలెను. யெகோவா எதை உரைக்கிறாரோ அதையே நான் கர்த்தர் உரைக்கிறதே நான் உரைக்கிறவனாய் இருக்கிறேன். ప్రజలను నమ్మించవలసిన పని నాకు లేదు, ஜனங்களை நம்பும்படியாக செய்கிற வேலை எனக்கு கிடையாது. ప్రజలలో వాక్యమును గూర్చి ప్రకటించవలసిన ఆవశ్యకత నాకుంది. ஜனங்களிடத்தில் வார்த்தையை குறித்து பிரசங்கிக்கிற அவசியம் எனக்கு இருக்கிறது. దేవుడు నాకు అది చెప్పాడు, ఏది చెప్పాడో అదే చేస్తున్నా. தேவன் எனக்கு என்ன சொன்னாரோ அதையே நான் செய்கிறேன், దానికి వేరుగా నేను చేయలేను. அதற்கு வேறு விதமாக நான் செய்ய மாட்டேன் என்று சொன்னார். ఈ లోకము నా వెంట కలిసి వచ్చిన, இந்த உலகத்தில் எனக்கு விரோதமாக வந்தாலும், இந்த உலகம் எனக்கு விரோதமாக வந்தாலும், ఈ లోకము కలిసి రాకపోయినా, இந்த உலகம் எனக்கு வராமல் போனாலும், నేను దేవుని వాక్యం పక్షానే ఉంటాను. நான் தேவனுடைய வார்த்தையின் பக்கமாகவே நிற்பேன். ఆమేన్, ஆமென். కాబట్టి ప్రభువు ఈ దినములలో మాట్లాడారు అని చాలా మంది అనుకుంటారు. ஆதலால் அநேகர் சொல்வார்கள் கர்த்தர் இன்றைக்கு பேசுவதில்லை என்று நினைக்கிறார்கள். కాబట్టి ప్రభువు మాట్లాడకపోతే బైబిల్ అంతమైపోయినట్టే. ஏனென்றால் கர்த்தர் ஒருவேளை பேசவில்லை என்று சொன்னால் இந்த பைபிள், இந்த பரிசுத்த வேதாகம் அழிந்து விட்டதாக என்று பொருள். పరిశుద్ధాత్మ ఎల్లవేళలా తన ప్రజలతో మాట్లాడుతుంది. பரிசுத்த ஆவியானவர் எப்போதும் தன்னுடைய ஜனங்களிடத்தில் பேசிக் கொண்டிருக்கிறார். ప్రవక్తలు వధువు కోసం పంపబడ్డారు, தீர்க்கதரிசிகள் மணவாட்டிக்காக அனுப்பப்பட்டார்கள். అపోస్తలులు మరి వధువు కోసం పంపబడ్డారు, அப்போஸ்தலர்கள் மணவாட்டிக்காக அனுப்பப்பட்டார்கள். ప్రతి కాలంలో ఉన్న పరిశుద్ధులందరూ వధువు కార్యమును గురించి చూస్తా ఉన్నారు. ஒவ்வொரு காலத்தில் இருக்கிற பரிசுத்தவான்களும் மணவாட்டிக்காக அனுப்பப்பட்டார்கள். ప్రపంచంలో లేకపోతే ఇప్పటి వరకు ఈ భూమిలో జరిగిన వింతైన కార్యాల్లో, இந்த உலகத்தில் இதுவரைக்கும் நடந்த அநேக வினோத காரியங்களிலும் ఏలియాను మనం చూసినట్లయితే, எலியாவை நாம் பார்ப்போமானால் ఆయన అగ్ని రథముల మీద కొనుకోబడ్డాడు. அவர் அக்கினி ரதங்களில் தேவன் அவரை எடுத்துக்கொண்டார். అలాగే మోషేని దేవుడు మృతుల్లో నుండి తీసుకున్నాడు. மோசேயை தேவன் மரித்தோரிலிருந்து எழுப்பினார் என்று நாம் பார்க்கிறோம். యేసు ప్రభు కూడా చనిపోయి తిరిగి లేచాడు. இயேசு கிறிஸ்து கூட மரித்து அவர் உயிர் தெழுந்தார் என்று நாம் பார்க்கிறோம். ఏలియా కూడా ఇద్దరు సాక్షుల్లో వచ్చినప్పుడు అతడు చనిపోవలసి ఉన్నది. இயேசு கிறிஸ்து ஏலியா ఏలియా కూడా ఇద్దరు సాక్షుల యొక్క పరిచర్యలో చనిపోవలసి ఉన్నది. எலியா கூட 2 சாட்சிகளுடைய ஊழியத்தில் அவரும் மரிக்க வேண்டியதா இருக்கிறது. కాబట్టి మరణము చూడకుండా ఎత్తబడేది వధువు మాత్రమే. மரணத்தை காணாமல் எடுத்துக்கொள்ளப்படுவது மணவாட்டி மாத்திரமே. మృతులలో నుండి తిరిగి లేచిన వధువు ఉన్నది. ஏனென்றால் மரித்தோரிலிருந்து உயிர் தெழுகிற மணவாட்டி இருக்கிறார். ఇప్పుడు మనము జీవించిన కాలము వధువు ట్రాన్స్ఫార్మ్ అయ్యే కాలం. ஆனால் இப்பொழுது நாம் வாழ்கிற காலம் மணவாட்டி மறுரூபமாகிற காலம். కాబట్టి వధువు ఎన్నడూ కూడా ప్రజలు ఏమనుకుంటున్నారో చూడదు. மணவாட்டி என்றும் ஜனங்கள் என்ன நினைக்கிறார்கள் என்று பார்க்க மாட்டால், ప్రజలు ఏమనుకుంటున్నారో చూసినట్లయితే ఆమె వధువే కాదు. ஜனங்கள் என்ன நினைக்கிறார்கள் என்று ஒருவேளை அந்த மணவாட்டி பார்த்தால் அவள் மணவாட்டியே கிடையாது. వధువు వాక్యములకు విధేయురాలుగా ఉంటది. ஏனென்றால் மணவாட்டி வார்த்தைக்கு கீழ்ப்படிந்தவராய் இருப்பாள். నన్ను నేను మంచివాడిని అంటే నేను మంచివాడిని కాదు. என்னை நான் நல்லவன் என்று சொன்னால் நான் நல்லவன் கிடையாது. నన్ను పిలిచిన దేవుడు నన్ను మంచివాడంటే అది సత్యమై ఉన్నది. என்னை அழைத்த தேவன் என்னை நல்லவர் என்று சொன்னார், அதுவே சத்தியமா இருக்கிறது. నన్ను ఎవరైతే పిలిచారో ఆయనకు మాత్రమే నేను విధేయుడనై ఉండాలి. என்னை யார் அழைத்தாரோ அவருக்கு மாத்திரமே நான் கீழ்ப்படுகிறவனாய் இருக்க வேண்டும். నేను 97లో రక్షణ పొందాను. நான் 1997 రక్షిக்கப்பட்டேன். నేను అందరి వలనే ఈ యొక్క సంఘ శాఖల చర్చెస్ కి వెళ్ళేవాడు. நான் எல்லோரும் போலவே இந்த சபை ஸ்தாபனங்களுக்கு சென்று கொண்டிருந்தேன். మా యొక్క తల్లిదండ్రులు LEF కి వెళ్ళేవాళ్ళు. என்னுடைய தாயும் தந்தையும் LEF சபைக்கு சென்று கொண்டிருந்தார்கள். అలాగే ఒక బాప్టిస్ట్ లో సభ్యత్వం కూడా మేము కలిగి ఉండేవాడు. அப்படியே பாப்டிஸ்ட் சபையிலும் ஒரு மெம்பராக நாங்கள் இருந்தோம். ఈ రెండు చర్చెస్ లో హల్లెలూయా అంటానికి కూడా ఛాన్స్ లేదు. ஏனென்றால் இந்த 2 சபைகளிலும் ஹல்லேலூயா என்பதற்கு கூட ஒரு அவசியம் இல்லாத நிலையா இருந்தது. ఆ మాట పెద్ద నేరంగా భావించేవారు. ஏனென்றால் ஹல்லேலூயா சொன்னாலே அது ஒரு பெரிய நேரமாக பார்ப்பார்கள். పెంతెకోస్తు అనే వారిని ఒక శత్రువులుగా భావించేవారు. பெந்தகோஸ்த் மக்களை ஒரு விரோதிகளாக அவர்கள் பார்ப்பார்கள்.
నేను అసలు పరిశుద్ధాత్మ అంటే ఎవరు అనేటటువంటి ఆలోచన నేను కలిగి ఉన్నాను. ஆனால் நான் அப்பொழுது பரிசுத்த ஆவியானவர் யார் என்று நான் யோசித்தேன். భాషలు మాట్లాడే వారిని చూసినప్పుడు వారేనా పరిశుద్ధాత్మ కలిగిన వారు అనుకున్నా. அநேகர் அந்நிய பாஷைகளை பேசிக் கொண்டிருக்கும் பொழுது அதுதான் பரிசுத்த ஆவியா என்று நினைத்தேன். దయ్యములను వెళ్ళగొట్టుట పరిశుద్ధాత్మ అని అనుకున్నా. பிசாசுகளை விரட்டும் பொழுது அதுதான் பரிசுத்த ஆவியானவர் என்று நான் நினைத்தேன். వాళ్ళు ఉద్రేకముతో అరుచుచు ఉన్నప్పుడు అది పరిశుద్ధాత్మేమో అనుకున్నా. அவர் தங்களுடைய சரீரத்தில் உணர்ச்சி வசம் பொழுது அதுதான் பரிசுத்த ஆவியானவர் என்ன. పరిశుద్ధాత్మను గురించి ప్రభువు చెప్పిన లేఖనాలు నేను చదివినప్పుడు பரிசுத்த ஆவியானவரை குறித்து கர்த்தர் இயேசு சொன்ன அந்த வார்த்தைகளை நான் படித்த பொழுது పరిశుద్ధాత్మ వరములను పొంది ఉన్నవారు కొందరు ఉన్నారు. பரிசுத்த ஆவியானவருடைய வரங்களை பெற்றவர்கள் சிலர் இருக்கிறார்கள். దేవుని వరములు పశ్చాత్తాపము లేకపోయినా కూడా అవి ఉంటాయి. ஏனென்றால் தேவனுடைய வரங்கள் பச்சாப்பாடம் இல்லாமல் இருக்கிற தேவன் கொடுக்கிறவா இருக்கிறார். పరిశుద్ధాత్మను దేవుడు ఇచ్చినది మనల్ని సర్వ సత్యంలోకి తీసుకెళ్తాడు. ஆனால் பரிசுத்த ஆவியானவர் சர்வ சத்தியத்திலும் நாம் நடத்தும்படியாக பரிசுத்த ஆவியானவர் தேவன் நமக்கு ఆ దినములలో నేను అడిగాను, ఈ అద్భుత కార్యాలు సూచక్రియలు కావు గాని ஏனென்றால் அந்த காலத்தில் நான் கேட்டேன், இந்த அற்புத காரியங்களும் இந்த அற்புதங்களும் சில அடையாளங்களும் கிடையாது, సర్వ సత్యంలోనికి తీసుకెళ్ళమని నేను అడిగాను. சர்வ சத்தியத்திலும் என்னை கொண்டு போகும்படியாக பரிசுத்த ஆவியானவரிடத்தில் நான் கேட்டேன். కొన్ని వరముల యొక్క ప్రభావము బట్టి మా తల్లి చెప్పింది. ஏனென்றால் சில வரங்களின் படியாக என்னோட தாய் சொன்னார், சில வரங்களை குறித்து. దేవుడు నిన్ను నాకు ఇచ్చి తన సేవలోకి తీసుకుంటానని దేవుడు చెప్పాడు. என்னுடைய தாய் சொன்னால், தேவன் எனக்கு உன்னை கொடுத்து அவருடைய ஊழியத்துக்கு தேவன் உன்னை அழைத்துக் கொள்வார் என்று தேவன் எனக்கு சொன்னார். నేను నమ్మిన 22 సంవత్సరాలకు నువ్వు పుట్టావు. நான் தேவனை விசுவாசித்து 22 வருடங்களுக்கு அப்பால் நீ பிறந்தாய். ఆ విధంగా అద్భుత రీతిగా నువ్వు జన్మించావు. அப்பேற்பட்ட 22 வருடங்களுக்கு பின்பாக நீ எனக்கு பிறந்தாய். డాక్టర్లు నాకు పిల్లలు పుట్టరని చెప్పారు. ஏனென்றால் டாக்டர் சொன்னார்கள் உனக்கு பிள்ளைகள் பிறக்க மாட்டார்கள் என்று சொன்னார். డాక్టర్లు చెప్పినప్పటికీ నేను దేవుని మాట నమ్మాను. மருத்துவர்கள் சொன்ன பொழுதிலும் நான் தேவனுடைய வார்த்தையை விசுவாசித்தேன். ఆయన ఇచ్చిన మాట చొప్పున నీవు నాకు కలిగావు. ஏனென்றால் அவர் எனக்கு கொடுத்த வார்த்தையின் பிரகாரமாக நீ எனக்கு பிறந்தாய். నీవు ఎంత చదివినా దేవుని సేవ చేయాలని, நீ எவ்வளவு படித்தாலும் தேவனுடைய ஊழியத்தை செய்ய வேண்டும் என்று என் தாய் என்னிடத்தில் சொன்னாள். నేనన్నాను, దేవుడు నిన్ను పిలిచినట్టు నీతో మాట్లాడినట్టుగా నాతో మాట్లాడితే నేను నమ్ముతాను. நான் என்ன சொன்னேன் என்று சொன்னால், தேவன் உன்னோடு கூட பேசினது போல என்னிடத்தில் தேவன் பேசினால் நான் விசுவாசிப்பேன் என்று சொன்னேன். నా పరిస్థితులన్నీ 97లో నేను రక్షణలోకి నడవటానికి ఉపయోగపడ్డాయి. ஏனென்றால் அந்த காரியங்கள் 1997 ரட்சிப்புக்குள்ளாக நடப்பதற்கு தேவன் எனக்கு உதவி செய்தார். మాకు కలిగిన కొద్దిపాటి ఆస్తులు, కొద్దిపాటి ప్రాపర్టీలన్నీ కనురెప్పపాటిలో పోయాయి. எங்களுக்கு இருந்த அநேக ஆஸ்திகள், எல்லா காரியங்களும் அது சில காரியங்கள்லாம் அது போய்விட்டது. నా లగ్జరీ లైఫ్ అంతా కూడా పోయింది. என்னுடைய லக்ஸுரியான ஒரு வாழ்க்கை முழுவதும் போய்விட்டது. ఈ ప్రాపర్టీ ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నాను. ஏனென்றால் இந்த ப்ராப்பர்ட்டி, இந்த எல்லா ஆஸ்திகளும் இருந்த பொழுதே நான் திருமணம் செய்து கொண்டேன். పెళ్లి చేసుకున్న వెంటనే ప్రాపర్టీ మొత్తం పోయింది. திருமணம் செய்து கொண்ட உடனே எனக்கு இருந்த எல்லா ஆடம்பரங்களும் போய்விட்டது. మా తల్లి తండ్రి వృద్ధులైపోయి మంచం పట్టి ఉన్నారు. ஏனென்றால் தாயும் தந்தையும் மிகவும் வயதானவர்களால் கட்டிலில் கிடந்தார்கள். నేను నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకు ఏ స్కోప్ కనబడలేదు. என்னுடைய குடும்பத்தை நான் போஷிப்பதற்கு எனக்கு எந்த வழியும் அப்பொழுது இல்லாமல் இருந்தது. ఒక కోచింగ్ సెంటర్ పెట్టాను. அப்பொழுது நான் ஒரு கோச்சிங் சென்டரை நான் ஆரம்பிச்சேன். చిన్న బిజినెస్ చేశాను. சின்ன பிசினஸ் நான் ஆரம்பித்தேன். అన్ని కూడా లాస్ అయిపోయాయి. எல்லாம் லாஸ் ஆகிவிட்டது. స్కూల్లో పనిచేశాను. நான் ஸ்கூலில் வேலை செய்தேன். అనేక ప్రాంతాల్లో చిన్న చిన్న వర్క్ చేశాను. அநேக இடத்தில் நான் சின்ன வேலை செய்தேன். అయినా ఒక రోజు విరక్తి చెందాను. ஆனாலும் ஒரு நாள் எனக்கு விரக்தி ஏற்பட்டது. నా మీద నాకే విరక్తి కలిగింది. என் மீது எனக்கே விரக்தி ஏற்பட்டது. నా తల్లి ఒక వరము ద్వారా నువ్వు పుట్టావని చెప్పింది. என் தாய் ஒரு வரத்தின் மூலமாக நீ பிறந்தாய் என்று என் தாய் என்னிடத்தில் சொன்னாய். అయితే ఆ సమయంలో నేను పుట్టకుండా ఉంటేనే నాకు బాగుండి ఉండేదేమో అనుకున్నా. ஒருவேளை அந்த சமயத்தில் நான் பிறக்காமல் இருந்தாலே எனக்கு நல்லா இருந்திருக்கும் என்று நான் நினைத்தேன். 22 సంవత్సరాల తర్వాత అసలు ఈమె నన్ను గురించి ఎందుకు అడిగింది? 22 வருடங்களுக்கு பிறகு
இவர் என்னுடைய தாய் தேவனிடத்தில் என்னை எதற்கு கேட்டால், ఈమె పిల్లలు కావాలని అడగకపోతే నేను పుట్టి ఉండేవాడిని కాదు. என் தாய் பிள்ளைகள் வேண்டும் என்று கேட்காமல் இருந்தாலும் பிறந்திருக்கவே மாட்டேனே. పుట్టి ఈ శ్రమలు అనుభవించేవాడిని కాదు. பிறந்து இந்த ஒரு கஷ்டங்களையும் வேதனைகளையும் நான் அனுபவிக்காமல் இருந்திருப்பேன். నేను డీప్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. நான் மிகவும் மன உளைச்சலில் சென்று விட்டேன். మరణించడానికి నాకు ధైర్యం లేదు. ஆனால் நான் மரிப்பதற்கு எனக்கு தைரியம் இல்லாமல் இருந்தது. అయితే నాకు శారీరకంగా ఆహారం తినకపోవడం వల్ల కొన్ని బలహీనతలు వచ్చాయి. ஆனால் சரீர பிரகாரமாக ஆகாரத்தை எடுத்துக்கொள்ளாததனால் சில பலவீனங்கள் எனக்கு ஏற்பட்டது. అప్పుడు భోజనం చేసినప్పుడు డైజెస్ట్ కాదు. அப்பொழுது நான் சாப்பிடும் பொழுது அது எனக்கு ஜீரணமாகாமல் இருக்கும். కాబట్టి ఆ రోజు రోజుకి క్షీణించిపోయాను నేను. ஒவ்வொரு நாளும் என்னுடைய சரீரம் பலவீனம் அடைந்தது. కేవలం సెలైన్లు మాత్రమే నాకు ఎక్కించారు. வெறும் எனக்கு அந்த செலைன் அது மாத்திரமே எனக்கு ட்ரிப்ஸ் ஏத்தினார்கள். కాబట్టి ఈ హాస్పిటల్ నుంచి వేరొక హాస్పిటల్ కి వెళ్ళమని చెప్పారు. இந்த ஒரு மருத்துவமனையில் இருந்து இன்னொரு மருத்துவமனையில் செல்ல சொன்னார்கள். అప్పటికే నాకు 3 పిల్లలు ఉన్నారు. அப்பொழுது எனக்கு 3 பிள்ளைகள் இருந்தார்கள். కాబట్టి ఆ పిల్లల్ని మా తల్లిదండ్రులు, వృద్ధులైన మా తల్లిదండ్రుల దగ్గర పెట్టి, அந்த பிள்ளைகளை என்னுடைய வயதான தாய் தந்தை இடத்தில் ஒப்பு கொடுத்து, కాబట్టి ఏ హాస్పిటల్ కి వెళ్ళమని సిఫారసు చేశారో నా భార్యను తీసుకుని ఆ హాస్పిటల్ కి వెళ్ళాను. எந்த ஹாஸ்பிட்டலுக்கு அவர்கள் செல்ல சொன்னார்களோ அந்த ஹாஸ்பிட்டலுக்கு என் மனைவியை கூட்டிக் கொண்டு சென்று விட்டேன். అప్పుడు డాక్టర్లు చెప్పారు, ఈయన శరీరంలో ఏ లోపం లేదు. அப்பொழுது மருத்துவர்கள் சொன்னார்கள், இது சரீரத்தில் எந்த ஒரு பிரச்சனையும் கிடையாது. అతడు చాలా అప్సెట్ లో ఉన్నాడు. அவர் ரொம்ப மன உளைச்சலில் இருக்கிறார். తన భవిష్యత్తు అంధకారంగా ఊహించుకుంటున్నాడు. அவருடைய எதிர்காலத்தை குறித்து மிகவும் இருளாக யோசித்துக் கொண்டிருக்கிறார். కాబట్టి ఏ మెడిసిన్ ఇచ్చినా కూడా అది పని చేయదు. ஆதலால் இவருக்கு எப்பேற்பட்ட மருந்துகள் கொடுத்தாலும் இது அவருக்கு வேலை செய்யாது என்று சொன்னார்கள். పొరపాటున మెడిసిన్స్ ఇస్తే ఆర్గన్స్ దెబ్బతింటాయి. ஒருவேளை நாங்கள் மருந்துகள் கொடுத்தால் அவருடைய சரீரத்தில் இருக்க உறுப்புகள் பாதிக்கப்படும் என்று சொன்னார். నాకు నిద్ర పట్టడానికి కొన్ని టాబ్లెట్లు వాడేవాడిని. எனக்கு தூக்கம் வர வேண்டும் என்று சில மருந்துகள், சில டாப்லెట్స్ நான் உபయోగిத்தேன். ఆ నిద్ర సరిగా లేక శరీరము బలహీనమైనప్పుడు ఆ పెయిన్స్ కి మళ్ళా టాబ్లెట్లు వాడు. ஏனென்றால் எனக்கு தூக்கம் இல்லாததினால் சரீரம் பலவீனம் அடைந்தது, அதனால் வலி ஏற்பட்டது. அந்த வலிக்கும் நான் சில மருந்து மாத்திரைகளை எடுத்துக்கொண்டேன். త్వరగా ఎనర్జీ కోసం మళ్ళా ఆ డ్రిప్స్ పెట్టించుకునేవాడిని. திரும்பவும் எனக்கு எனர்ஜியாக இருக்க வேண்டும் என்று திரும்பவும் அந்த ட்ரிப்ஸ் ஏற்றிக் கொள்வேன். అలాగే ఆ స్ట్రెంగ్త్ కోసం కొన్ని ఆ విటమిన్స్ టాబ్లెట్లు వాడేవాడిని. திரும்பவும் என்னுடைய சரீரத்துக்கு ஸ்ட்ரென்த் வேணும் என்று சொல்லி சில விட்டமின் மாத்திரைகளை நான் எடுத்துக்கொள்வேன். అయినా కూడా శక్తి అనిపించేది కాదు. ஆனால் கூட என்னுடைய சரீரத்துக்கு முழுமையான ஒரு பலன் வந்தது கிடையாது. అయితే ఒక రోజు చాలా బలహీనుడైపోయాను. ஆனால் ஒரு நாள் மிகவும் பலவீனம் அடைந்தவனாய் நான் ஆகிவிட்டேன். బహుశా అది మరణమని నేను అనుకున్నాను. ஒருவேளை அது என்னுடைய கடைசி காலமா இருக்கும், என்னுடைய மரணத்தின் காலமா இருக்கும் என்று நான் நினைத்தேன். ఒక రోజు రాత్రి తీవ్రముగా ఇబ్బంది పడుతూ ప్రార్థన చేశాను. ஒரு ராத்திரி நான் மிகவும் வேதனைப்பட்டு தேவனிடத்தில் ஜெபித்தேன். కాబట్టి తండ్రి దేవుడో, కుమారుడు దేవుడో, పరిశుద్ధాత్మ దేవుడో నాకు తెలియదు. அந்த நேரத்தில் எனக்கு பிதாவானவர், குமாரன், పరిశుద్ధమైన அந்த காரியங்கள் எதுவும் தெரியாது. எனக்கு నా తల్లి నిన్ను అడిగి నన్ను పొందుకుందంట కదా, నా తల్లి దేవుడా నాతో మాట్లాడతావా అని అడిగాడు. நான் என்ன என்று கேட்டேன் என்று சொன்னால், தேவனிடத்தில் என்னுடைய தாய் உன்னிடத்தில் என்னை கேட்டு பெற்றுக்கொண்டால் என்னுடைய தாயின் தேவனை என்னிடத்தில் பேசுவாயா என்று கேட்டேன். అప్పుడు నేను అడిగాను, నేను చనిపోక ముందే మాట్లాడితే మాట్లాడు అని నేను అడిగాను. அப்பொழுது நான் ஒருவேளை நான் மரித்து போவதற்கு முன்பாக என்னிடத்தில் பேச வேண்டும் என்றால் பேசு என்று சொன்னேன். కాబట్టి ఒకవేళ నువ్వు మాట్లాడకపోతే చనిపోయాక ఒకవేళ పరలోకం ఉంటే పరలోకానికి నువ్వు తీసుకోవాలి. ஒருவேளை நீங்கள் பேசவில்லை என்று சொன்னால், நான் மரித்து விட்டால் என்னை பரலோகத்திற்காக அழைத்துக் கொள்ள வேண்டும். ఎందుకంటే నేను నీతో మాట్లాడటానికి ఇష్టపడ్డాను. எதற்கென்று சொன்னால், நான் உங்களிடத்தில் பேசுவதற்காக விருப்பப்பட்டேன். అసలు నువ్వు మాట్లాడకపోతే ఇంకా దేవుడు ఎక్కడ ఉన్నాడు? ஆனால் நீங்கள் பேசாமல் போனால் தேவன் எங்கே இருக்கிறார் என்று கேட்டேன். మరి నా తల్లితో నువ్వు మాట్లాడినప్పుడు నాతో నువ్వు ఎందుకు మాట్లాడవని. அப்பொழுது என்னுடைய தாயிடத்தில் நீங்கள் பேசின போது என்னிடத்தில் எதற்காக பேச மாட்டீர்கள்? అయితే ఎక్కడో లోతైన స్థలములలో నుండి அப்பொழுது எங்கேயோ ஒரு ஆழமான இடத்தில் இருந்து స్వరము మరలా నాకు వినపడటం నేను గమనించాను.
ஒரு சத்தம் எனக்கு கேட்கிறதை நான் கவனித்தேன். ఆ స్వరము ఎంతో మధురముగా నాకు అనిపించింది. அந்த ஒரு சத்தம் எனக்கு எவ்வளவோ இனிமையாக இருந்தது. ఆమేన్ ஆமென். అది నాకు ఎంతో హాయినిచ్చేదిగా అనిపించింది. அந்த சத்தம் எனக்கு எவ்வளவோ அது எனக்கு இளைப்பாறுதலை கொடுத்தது. ఆ స్వరము నేను నిన్ను ఎరిగి ఉన్నానని చెప్పింది. அந்த ஒரு சத்தம் நான் உன்னை அறிந்திருக்கிறேன் என்று சொன்னது. నీ తల్లి ఏదైతే చెప్పిందో అది నిజమని నువ్వు ఎందుకు నమ్మట్లేదని అడిగింది. உன்னுடைய தாய் எதை சொன்னாலோ அதை உண்மை சத்தியம் என்று எதற்காக நீ விசுவாசிக்க மாட்டாய் என்று அந்த சத்தம் கேட்டது. కాబట్టి నేను అన్నాను, నీవు నన్ను ఎందుకు పుట్టించావు? ஆதலால் நான் கேட்டேன் அந்த சத்தத்தினிடத்தில், நீர் எதற்காக என்னை பிறக்க செய்தா என்று கேட்டேன். కాబట్టి నేను నీ సేవ చేయటానికి నా తల్లి చెప్పింది. ஆனால் உம்முடைய ஊழியம் செய்யும்படியாக என் தாய் சொல்லி இருக்கிறார் என்னிடத்தில். అయితే నాకు కుటుంబం ఉంది, ஆனால் எனக்கு குடும்பம் இருக்கிறது, వారిని పోషించడానికి తగిన చదువు ఉంది, அவரை போஷிப்பதற்காக எனக்கு படிப்பும் இருக்கிறது, నేను చేసిన ఉద్యోగ ప్రయత్నాలు విఫలం చేస్తున్నావు, நான் எத்தனையோ வேலைகளை பிரயாசப்பட்டு அனைத்தும் தோல்வி அடைந்தது, విస్తారమైన శ్రమలు నాకు తీసుకొచ్చావు, எனக்கு அநேக அந்த உபத்திரவங்கள் எனக்கு நீங்கள் கொண்டு வந்தீர்கள், నా ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి, எனக்கு நான் பிரயாசப்படுகிற அநேக காரியங்கள் தோல்வி அடைகிறது. ఇప్పుడు నువ్వు ఏదైనా నన్ను చేయమంటే నేను చేస్తాను, నువ్వు చెప్పు. ஆனால் நீங்கள் எனக்கு என்ன சொல்கிறீரோ அதை நான் செய்வேன் என்று தேவனிடத்தில் நான் சொன்னேன். అప్పుడు ప్రభు స్వరము నాతో మాట్లాడుతుంది. அப்பொழுது தேவனுடைய சத்தம் என்னிடத்தில் பேசினது, నీవు నా పనే చెయ్యి, நீ என்னுடைய ஊழியத்தை செய், నీ తల్లి ఏదైతే మొక్కుబడి చేసుకున్నదో అది నీవు లోబడి తీరాల్సిందే అన్నాడు. உன்னுடைய தாய் எதை என்னிடத்தில் வேண்டிக் கொண்டாலோ அதற்கு நீ கீழ்ப்படிந்தாக வேண்டும் என்று அந்த சத்தம் சொன்னது. అలాగైతే నా కుటుంబాన్ని నేను పోగొట్టుకుంటాను, వారిని పోషించలేను అని నేను అడిగాను. அப்போ நான் கேட்டேன், அப்படியானால் என்னோட குடும்பத்தை நான் இழந்து போவேன், அவர்களை போஷிக்க முடியாது என்று அந்த சத்தத்தினிடத்தில் நான் கேட்டேன். ప్రభు అన్నాడు, ఈ భూమి నాది, ఆకాశము నాది, సర్వ సృష్టి నాది అన్నాడు. அப்பொழுது கர்த்தர் சொன்னார், இந்த பூமியும் வானமும் சர்வ சிருஷ்டியும் என்னுடையது என்று தேவன் சொன்னார். నీ నోటిలో నా వాక్కు ఉన్నది, உன்னுடைய வாயில் என்னுடைய வார்த்தை இருக்கிறது, నీవు ఎక్కడైతే సువార్త ప్రకటిస్తావో అక్కడ నేను వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. நீ எங்கே சுவிசேஷத்தை பிரசங்கிப்பாயோ அங்கே நான் உன்னை ஆசீர்வதிப்பேன் என்று தேவன் சொன்னார். అనుకోని పరిస్థితుల్లో మా పితరుల గ్రామము ప్రకాశం డిస్ట్రిక్ట్ వెళ్ళాను. நான் நினைக்காத ஒரு சில காரியம் என்னுடைய மூதாதையர்கள் இருந்த பிரகாசம் டிஸ்ட்ரிக்ட் நான் சென்றேன். అనుకోకుండా అక్కడ సేవకుడు లేనప్పుడు సువార్త చెప్పమని వారు నన్ను బలవంతం చేశారు. ஏனென்றால் நான் நினைக்காத அந்த சமயத்தில் அங்கு ஊழியக்காரர்கள் யாரும் இல்லாததினால் சுவிசேஷம் சொல்லும்படியாக அங்கே எனக்கு அழைப்பு விடுத்தார்கள். కాబట్టి నాకు తెలిసినదే నేను వారికి బోధించేవాడిని. எனக்கு என்ன தெரிந்ததோ அதையே அவர்களுக்கு நான் பிரசங்கித்தேன். అయినను అప్పుడు నా జీవన పోరాటం కోసం పోరాడుతూ ఉండేవాడిని. ஆனாலும் என்னுடைய ஜீவன போராட்டத்திற்காக நான் போராடி கொண்டிருந்தேன். అయితే అక్కడ దేవుడు ఒక చిన్న వర్తమాన పత్రికను నా కొరకు పంపించాడు. அங்கே தேவன் ஒரு சின்ன செய்தி పుస్తకంகளை దేవుని எனக்கு అది ప్రభువైన యేసుక్రీస్తు నామమును గూర్చి ఆయన బోధన గూర్చి ఈ గడియ వర్తమానమై ఉన్నది. அது கர்த்தராகிய ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தை குறித்தும் தீர்க்கதரிசியின் பிரசங்கத்தை குறித்தும் அந்த ஒரு காரியமாக இருந்தது. அது అప్పటికి నేను పెళ్లి బాప్తిజం మాత్రమే తీసుకున్నాను. அப்பொழுது நான் கல்யாணத்துக்கு எடுக்கிற அந்த பாப்டிசம் మాత్రమే நான் எடுத்துக்கொண்டிருந்தேன். కాబట్టి ఆ పత్రిక నా యొద్దకు ఎవరు పంపారో ఆయన గుంటూరులో ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళా. அந்த ஒரு சின்ன அந்த செய்தி பத்திரிகை என்னிடத்தில் வந்தபோது அந்த குண்டூரில் இருக்கிற அந்த நபரிடத்தில் நான் சென்றேன். ఆయన అన్నాడు, నీవు ఈ వర్తమానము ఇప్పటికిప్పుడు నువ్వు నన్ను అడిగితే నేను చెప్పలేను, నువ్వు వచ్చి వింటా ఉండు అన్నాడు. அவர் சொன்னால் இந்த செய்தியை குறித்து இப்பொழுதே எனக்கு சொன்னால் என்னால் சொல்ல முடியாது, நீ அடிக்கடி வந்து என்னிடத்தில் கேட்டுக்கொண்டிரு என்று சொன்னார். క్రమక్రమంగా వర్తమానం నాకు అర్థమైంది. நான் படிப்படியாக செய்தியை புரிந்து கொண்டேன். నేను ఏ ఊర్లో అయితే వాక్యం చెప్పానో అక్కడ ఒక సంఘం ఏర్పాటైంది. நான் எந்த ஊரில் சுவிசேஷத்தை பிரசங்கித்தேனோ அங்கே ஒரு சபை தேவன் ஏற்படுத்தினார். వారి చర్చిలో ఈ వర్తమానాన్ని చెప్పానో அந்த ஒரு சபையில் இந்த ஒரு செய்தியை நான் சொன்னேன். అప్పటికి నేను ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకున్నా. அப்பொழுது நான் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்திலே ஞானஸ்தானம் பெற்றுக்கொண்டேன்.
అప్పుడు నా భార్య కూడా నేను చెప్పలేదు బాప్టిజం తీసుకున్నానని. அப்பொழுது என்னுடைய மனைவிக்கு கூட நான் சொல்லவில்லை நான் ஞானஸ்தானம் எடுத்துக்கொண்டேன் என்று. అయితే నేను ఆ సంఘ శాఖ చర్చిలో చెప్పాను, ఈ బాప్తిజమము తప్పు, అసలైన బాప్తిజం ఒకటి ఉంది అని చెప్పాను. நான் அந்த சபையில் அந்த ஸ்தாபன சபையில் சொன்னேன், நீங்கள் எடுக்கிற இந்த ஞானஸ்தானம் தவறானது, உண்மையான ஞானஸ்தானம் ஒன்று இருக்கிறது என்று சொன்னேன். డైరెక్ట్ గా చెప్పాను, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిజమం తప్పు అని చెప్పాను. நான் டைரக்டாக சொன்னேன், பிதா குமாரன் பரிசுத்த ஆவியானவர் நாமத்தில் இருக்கிற ஞானஸ்நானம் தவறு என்று சொன்னேன். అపోస్తుల కార్యములు 2:38 ప్రకారం యేసుక్రీస్తు నామములోనే బాప్తిజమం రైట్ అని చెప్పాను. அப்போஸ்தலர் நடவடிக்கைகள் 2:38 படியாக இயேசு கிறிஸ்துவின் நாமத்தினால இருக்கிற ஞானஸ்நானமே சரியானது என்று சொன்னேன். అప్పటిదాకా నన్ను ప్రేమించిన ఆ గ్రామం, మా గ్రామంలో నువ్వు బోధించొద్దు అన్నారు. அப்போது வரைக்கும் என்னை நேசித்த அந்த கிராமத்தின் மக்கள் சபையார், இனி என்னுடைய கிராமத்தில் சபையில் நீ பிரசங்கிக்க கூடாது என்று சொன்னார். ఆ గ్రామము మా పితరుల యొక్క సొంత గ్రామము. அந்த ஒரு கிராமம் என்னுடைய மூதாதையர்களுடைய சொந்த கிராமமா இருக்கிறது. అక్కడ సంఘ శాఖల వారి ద్వారా అక్కడ మందిరం కట్టడానికి నేనే ప్రత్యేక పరిచయం. அங்க சபை கட்டுவதற்காக சபை ஸ்தாபனங்கள் மூலமாக நானே நிறைய காரியங்களை ஏற்படுத்தினேன். అంత ఉపకారం చేసిన ఈ బోధన బట్టి నన్ను నెట్టేశారు. எவ்வளவோ அந்த சபைக்காக கட்டுவதற்காக பிரயாசப்பட்டும் இந்த பிரசங்கத்திற்காக என்னை அவர்கள் தள்ளிவிட்டார்கள். నేను వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, நான் கடந்து சென்று கொண்டிருந்த பொழுது అక్కడ దానం గారు నన్ను వెతుకుతూ వచ్చారు. அங்கே தானம் என்கிற அந்த நபர் என்னை தேடிக்கொண்டு வந்தார். మీరు మా ఊర్లో ప్రకటించండి అన్నాడు. நீங்க வந்து எங்களுடைய ஊரில் நீங்கள் பிரசங்கிங்கள் என்று சொன்னார். నేను అన్నాను, ఇదే ప్రకటిస్తాను అని. நான் சொன்னேன், இதைத்தான் நான் பிரசங்கிப்பேன் என்று சொன்னேன். నేను ప్రసంగించినప్పుడు 8 మంది బాప్తిజమం ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో పొందారు. நான் பிரசங்கித்த பொழுது 8 பேர் ஆண்டவராக இயேசு கிறிஸ்துவின் நாமத்தினாலே ஞானஸ்தானம் பெற்றார்கள். బట్ నా భార్య యేసుక్రీస్తు నామములో బాప్తిజమం, என்னுடைய மனைவி இயேசு கிறிஸ்துவின் நாமத்தினாலே ஞானஸ்தானம் பெற்றுக்கொள்ளவில்லை. ఆమె చక్కగా చెవులకు పెట్టుకునేది. அவர்கள் காதுகளுக்கு நல்ல அழகாக சில காரியங்கள் బంగారు చైన్ వేసేది, நல்ல ஒரு கோல்ட் செயின் போட்டிருப்பாங்க, శారీకి తగ్గట్టుగా గాజులు వేసేది, அந்த ஒரு சேலைக்கு தகுந்த விதமாக அந்த வளையல்கள் போட்டுக் கொண்டிருப்பார்கள். వాళ్ళ నాన్న ఆర్మీ వాళ్ళని ఒక రకమైనటువంటి ఆలోచన ఉండేది. ஏனென்றால் அவர்களுடைய தகப்பன் ஆர்மி இருந்தபோது அந்த కార్యం இருந்தது. వాళ్ళ నాన్న నన్ను చాలా సార్లు నీకు ఇచ్చి నా కుమార్తెను పాడు చేసుకున్నాను అన్నాడు. அவர் என்னுடைய மனைவியுடைய தகப்பன் அநேக முறை என்னிடத்தில் என்னுடைய குமார்த்தை என்னுடைய மகளை உனக்கு கொடுத்து விவாகம் பண்ணி கொடுத்து என்னுடைய மகளுடைய வாழ்க்கையை நான் கெடுத்து விட்டேன் என்று சொன்னார். కాబట్టి పట్టణంలో ఉంటాం అనుకుంటూ పల్లెటూరుకి వెళ్ళిపోయావు. ஏனென்றால் நீ சிட்டியில இருப்பன்னு சொல்லிட்டு கிராமத்துக்கு சென்று விட்டாய். నువ్వు టీచర్ అవుతావు అనుకుంటే ప్రీచర్ అయ్యావు. நீ டீச்சர் ஆவன்னு பார்த்தா நீ பிரீச்சர் ஆயிட்ட. ఓని పెద్ద సంఘం అనుకుంటే నీకున్నది 8 మంది. ஆனால் பெரிய சபையா இருந்தாலும் பரவாயில்ல, உனக்கு இருக்கிறது 8 பேரு. అది కూడా ఆ చర్చి చూస్తే ఒక 4 పోల్స్ మీద ఒక రేకు. ஆனாலும் அந்த சபை பார்த்தால் 4 பில்லர் மேல ஒரு சின்ன ஒரு ஷீட் இருக்கிறது. 8 మందిలో 4 ముసలోళ్ళు. அந்த 8 பேர்ல 4 பேர் వయసానవర్గల్. వాళ్ళు ఎక్కువగా కూర్చోలేక 4 స్తంభాలకు 4 ముసలోళ్ళు ఏలాడుతా ఉన్నారు. அவர்கள் உட்கார முடியாமல் 4 பில்லர்களையும் அவர்கள் ஒன்றொன்றையும் பிடித்து கொண்டிருக்கிறார்கள். నేను వాక్యం చెప్పేదాకా 4 హ్యాపీగా నిద్రపోయేవాళ్ళు. நான் பிரசங்கிக்கிற வரைக்கும் அந்த 4 பேரும் ரொம்ப சந்தோஷமாக தூங்கி கொண்டிருப்பார்கள். 8 మంది పెద్దవాళ్ళు, ఒక 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు. அப்பொழுது 8 பேர் அந்த பெரிய நபர்களும் ஒரு 10 பேர் சின்ன பிள்ளைகள் இருந்தார்கள். విశ్వాసుల కంటే పిల్లలే ఎక్కువ మంది ఉండేవాళ్ళు. விசுவாசிகளை விட ஒரு சின்ன பிள்ளைகளே அதிகமாக இருந்தார்கள். కాబట్టి వారిని పెద్ద సమూహంగా ఊహించుకొని బోధిస్తా ఉన్నారు. ஆனால் அவர்கள் மிகப்பெரிய சமூகமாக நான் நினைத்து பிரசங்கித்துக் கொண்டிருந்தேன். దేవుని మహాకృపను బట్టి தேவனுடைய கிருபையினால் அந்த 8 பேர் 8 మంది 80 మంది ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందారు. அந்த 8 பேர் என்பது 80 பேர் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தினாலே ஞானஸ்நானம் பெற்றார்கள். ఆ పక్కన నాకు ఒక డినామినేషన్ స్నేహితుడు ఉన్నాడు. அந்த ஒரு இடத்தில் எனக்கு ஸ்தாபன சபையில் எனக்கு ஒரு நண்பன் இருந்தான். అది బ్రదరన్ అసెంబ్లీ సంఘం. బ్రదరన్ అసెంబ్లీயோட సభை. ఆ బ్రదరన్ అసెంబ్లీ సంఘంలో 200 మంది ఉన్నారు. அந்த బ్రదరన్ అసెంబ్లీயோட சபையில் 200 பேர் இருந்தார்கள். ఈ వర్తమానము ఆ కాపురికి చెప్పాను. இந்த ஒரு செய்தியை அந்த சபையினுடைய
மேய்ப்பனுக்கு நான் ఆ சொன்னேன். వర్తమానములన్నీ 200 మందిలో 17 మంది బాప్తిజం పొందారు. அந்த ஒரு செய்தியை விசுவாசித்து వాళ్ళు చేరారు. 17 பேர் இயேசு கிறிஸ்துவின் நாமத்தினாலே ஞானஸ்நானம் பெற்றார்கள். 17 మంది తర్వాత 150 మంది మళ్ళా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందారు. 17 பேருக்கு பிறகாக 150 பேர் இயேசு கிறிஸ்துவின் நாமத்தினால் ஞானஸ்நானம். ఆ విధంగా ప్రకాశం జిల్లాలో ఈ గడియ వర్తమానాన్ని స్ప్రెడ్ చేయడానికి దేవుడు నన్ను అక్కడికి పంపాడు, ఇక్కడ శ్రమల ద్వారా. அந்த விதமாக பிரகாசம் டிஸ்ட்ரிக்ட் என்னை தேவன் இங்கே உபத்திரவம் மூலமாக அங்க தேவன் என்னை கொண்டு போய்விட்டார். 2003 నుండి 2012 వరకు. ஏனென்றால் இந்த செய்தியை சொல்லும்படியாக தேவன் அந்த பிரகாசம் டிஸ்ட்ரிக்ட் என் உபத்திரவம் மூலமாக கொண்டு போய் விட்டார். 2004 இருந்து 2012 வரைக்கும் నన్ను ఎవరైతే వర్తమానంలోనికి తీసుకొచ్చారో, என்னை யார் செய்திக்குள்ளாக கொண்டு வந்தாరో ఆ దైవజనుడి దగ్గర 2012 దాకా అతని క్రింద ఆ సువార్త చెప్తా ఉన్నాను. అదే ఆ పరిచర్య ద్వారా నడిపింపబడ్డారు. அதை 2012 வரைக்கும் அந்த தேவதாசனுக்கு கீழாக அவர் அந்த ஊழியத்தை நடத்தி கொண்டிருந்தேன். అదే సమయంలో ప్రవక్త మెసేజ్లు పర్సనల్ గా చదవడం నేను మొదలు పెట్టాను. அதே சமயத்தில் தீர்க்கதரிசியுடைய செய்திகளை நான் పర్సనల్గా நான் படிக்க ஆரம்பித்தேன். అయితే ఈయన బోధించేది ఆ మెసేజ్ లో సంపూర్ణంగా లేదని గ్రహించాను. ஆனால் எனக்கு யார் செய்தியை சொன்னாரோ அவர் பிரசங்கிக்கும் பொழுது அந்த செய்தியுடைய பரிபூரணம் இல்லை என்றதை நான் கவனித்தேன். ఆ దైవజనుని కొన్ని విషయాలు సందేహాలు నేను అడిగాను. அந்த தேவதாசனை சில கேள்விகளை நான் எழுப்பினேன், சில சந்தேகங்களை. ఆ పుస్తకాలు నేను చదవద్దని చెప్పాను కదా అన్నాడు. அப்பொழுது அவர் சொன்னார், அந்த புத்தகங்களை நீ படிக்க வேண்டாம் என்று நான் சொன்னேன் அல்லவா என்று சொன்னார். అయితే రహస్యంగా నేను ఆ పుస్తకాలు మరింత లోతుగా చదివాను. ஆனால் రహస్యமாக அந்த புத்தகங்களை இன்னும் ஆழமாக நான் படித்தேன். చాలా సంవత్సరాల తర్వాత దేవుడు మరలా నాతో మాట్లాడటం మొదలు పెట్టాడు. అనేక வருடங்களுக்கு பின்பாக திரும்பவும் தேவன் என்னோடு கூட பேச ஆரம்பித்தார். అన్నాడు, ఇతని యొద్ద నుండి బయటకు వెళ్ళిపో అన్నాడు. தேவன் சொன்னார், இந்த நபரிடத்தில் நீ வெளியே செல் என்று சொன்னார். కాబట్టి అక్కడి నుంచి వెళ్ళడానికి నేను ఎలా వెళ్ళాలో నాకు అర్థం కాలేదు. ஆனால் அங்கிருந்து நான் வெளியே வருவதற்கு நான் எப்படி வெளியே வர வேண்டும் என்று புரியவில்லை. ఎప్పుడైనా దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు స్ట్రెస్ ఉంటది. எப்படியாவது தேவனுடைய வார்த்தை நம்ம இடத்தில் வந்த பொழுது நமக்கு ஒரு ஸ்ட்ரெஸ் இருக்கும். ఆ స్ట్రెస్ లో ఇది వదిలి వెళ్ళిపోతే ఇతడు నా మీద అనేక నేరాలు మోపుతాడు. ஏனென்றால் அந்த ஒரு ஸ்ட்ரெஸ்ஸில் ஒருவேளை இவரை விட்டு நான் வெளியே சென்று விட்டால் இந்த நபர் என் மீது அநேக காரியங்களை சொல்லுவாரே அப்படின்னு நினைத்தேன். ఈ స్ట్రెస్ లో మళ్ళా బలహీనుడైపోయా. இந்த ஒரு ஸ்ட்ரெஸ்ஸில் திரும்பவும் பலவீனம் அடைந்தேன். అనారోగ్యం పాలైపోయాను. எனக்கு மிகவும் என்னுடைய சரீரம் பலவீனப்பட்டது. అప్పుడు ఆ దైవజనుని దగ్గరికి వెళ్ళాను. அப்பொழுது அந்த தேவதாசனிடத்தில் சென்றேன். నాకు చాలా ఒత్తిడిగా ఉంది. எனக்கு ரொம்ப ஒரு ஸ்ட்ரெஸ்ஸா மன உளைச்சலா இருக்கிறது. కాబట్టి నేను అనేక ప్రశ్నలు మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్పనప్పుడు నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ஆனால் அநேக கேள்விகளை சந்தேகங்களை உங்களிடத்தில் கேட்ட பொழுது நீங்கள் சொல்லாததினால் எனக்கு மிகவும் கவலையாக ஒரு இதுவாக இருக்கிறது. ప్రశ్నలు నాలో రేకెత్తించబడినప్పుడు నాకు ఇబ్బందిగా ఉంది. இந்த ஒரு சந்தேகங்கள், இந்த ஒரு கேள்விகள் என்னிடத்தில் வரும் பொழுது எனக்கு மிகவும் கடினமாக இருக்கிறது. అప్పుడు ఈ బలహీనతకి నాకు ఏదైనా సొల్యూషన్ చెప్పండి అని అడిగాను. எனக்கு இந்த ஒரு பலவீனத்துக்கு ஏதாவது நீங்கள் தீர்வு சொல்லுங்கள் என்று சொன்னேன். ఆయన అన్నాడు, నా పరిస్థితే బాగలేదు, నేను నీకేం చేస్తాను అన్నాడు. அவர் சொன்னார், என்னுடைய சூழ்நிலையே சரியில்லை, நான் உனக்கு என்ன தீர்வு சொல்வேன் என்று சொன்னார். అప్పుడు మరలా దేవుని అవసరత నాకు వచ్చింది. அப்பொழுது தேவனுடைய அவசரம் எனக்கு திரும்பவும் வந்தது. అక్కడి నుంచి నేను బయటకు వచ్చి 7 సంవత్సరాలు ప్రత్యేకంగా ఉన్నాను. அங்கே இருந்து நான் வெளியே வந்து 7 வருடங்கள் நான் தனியாக இருந்தேன். ఆ దైవజనుడు అన్నాడు, లింగంగుంట్లలో సంఘంలో నా ద్వారా బాప్తిజాలు ఇప్పించావు కాబట్టి వాళ్ళందరూ నా వాళ్ళు అన్నాడు. அந்த நேரத்தில் அந்த தேவதாசன் சொன்னார், என் மூலமாக அவர்கள் ஞானஸ்நானம் பெற்றுக் கொண்டதால் லிங்கம்குண்டாவில் அவர்கள் எல்லோரும் என்னுடையவர்கள் என்று அந்த தேவதாசன் சொன்னார். అంతకు ముందే వేరొక సంఘము ఆయన ప్రభావంలో పక్కన ఉండిపోయింది. ஏனென்றால் அதற்கு முன்பாகவே வேறொரு சபையை அவர் ஏற்படுத்தி விட்டார். వారు బయటకు వచ్చినా మళ్ళా ఆయన ప్రభావం కిందే ఉన్నారు. ஏனென்றால் எல்லோரும் அந்த
செய்தியில் வந்தாலும் என் அந்த தேவதாசனுடைய அந்த ஒரு கீழே இருந்தார், அவருடைய கீழே இருந்தார்கள். అప్పుడు లింగంగుంట్లలో మాకు ఒక సొంత ఇల్లు ఉంది. அப்பொழுது லிங்கம் குண்டாவில் எங்களுக்கு ஒரு சொந்த ஊர் இருக்கிறது, ஒரு வீடு இருக்கிறது, కొంత పొలము స్థలము ఉంది. அங்க ஒரு சின்ன ஒரு எங்களுக்கு ஒரு இடம் இருக்கிறது. ఆ భార్యకు ఒక చిన్న ఉద్యోగం కూడా అక్కడ ఉంది. என்னுடைய மனைவிக்கு ஒரு சின்ன வேலை கூட அங்க இருக்கிறது. కాబట్టి నేను అనుకున్నాను ఇక్కడే ఉంటే ఇదే బోధించాల్సి వస్తది. ஆதலால் இங்கே இருந்தால் இதைத்தான் நான் பிரசங்கிக்க வேண்டிய ஒரு சூழ்நிலை வரும். అప్పుడు ఆ చర్చి కట్టించిన దానం గారికి ఫోన్ చేశాను. அப்பொழுது அந்த சபை கட்டின தானம் அவர்களுக்கு நான் கால் செய்தேன். నువ్వు వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి నీ చర్చి నువ్వు తీసేసుకో, நீ வாலண்டரி ரிட்டையர்மெண்ட் எடுத்துக்கொண்டு உன்னுடைய சபையை நீ எடுத்துக்கொள் என்று சொன்னேன். నేను మా ఊరు వెళ్ళిపోతాను, நான் என்னுடைய ஊருக்கு சென்று விடுகிறேன் என்று சொன்னேன் అని చెప్పేసి ఆయనకు అప్పగించారు. அந்த సభையை அவருக்கு ஒப்பு கொடுத்தேன். అక్కడి నుంచి మార్కాపురం అనే ఒక ఊరు వెళ్ళాను. அங்கிருந்து మార్కాపూర్ என்ற ஒரு ஊருக்கு வந்தேன். నేను మార్కాపురం అనేటటువంటి ఊర్లో ఉన్నప్పుడు తరులుపాడు అనే ప్రాంతాన్ని రోజు చూస్తా ఉండేవాడు. அந்த ஒரு మార్కాపూర్ல இருந்த பொழுது தருளுப்பாடு அந்த ஒரு கிராமத்தை நான் தினமும் பார்த்து கொண்டிருப்பேன். ఈ లింగంగుంట్ల నుండి తరులుపాడు మీదుగా మార్కాపురం వెళ్ళేవాడు. ஏனென்றால் இந்த லிங்கம் குண்டாவில் இருந்து தருளுப்பாடு வழியாகத்தான் இந்த మార్కాపుரத்துக்கு நான் செல்வேன். అప్పుడు ఆ తరులుపాడులో పొలాలు కనబడతా ఉండే. అప్పుడు அந்த தருளுపాடு அந்த கிராமத்தில் நிறைய அந்த வயல்கள் நான் பார்ப்பேன். నేను అనుకునేవాడిని ఇక్కడ ఒక చర్చి ఉండి వాక్యం ఇక్కడ చెప్పుకుంటే పోతుంది కదా అనుకుంటా. நான் நினைத்தேன் இங்க ஒரு சபை ஏற்படுத்தி இங்கே பிரசங்கித்தால் நல்லா இருக்குமே சுவிசேஷம் நான் நினைத்தேன். మనసులో ఉంది కానీ నేను చేయలేకపోయాను. ஆனால் என்னுடைய இருதயத்தில் இருக்கிறது என்னால் செய்ய முடியவில்லை. అయితే అక్కడి నుండి మా తల్లి చనిపోయాక சொந்த ప్రాంతానికి వెళ్ళిపోయాను. ஆனால் அங்கே இருந்து என்னுடைய தாய் மரித்த பின்பு என்னுடைய சொந்த ஊருக்கு சென்று விட்டேன். వెస్ట్ గోదావరి వెళ్ళి வெஸ்ட் கோதாவரி சென்று விட்டேன். అక్కడికి వెళ్ళిన తర్వాత அங்கே சென்ற பிறகு నేను మరలా వచ్చి కనిగిరి ప్రాంతంలో ఒక చిన్న పరిచర్యను స్టార్ట్ చేశాను. நான் திரும்பவும் அங்கிருந்து வந்து கனிகிரி அந்த ஒரு இடத்தில் ஒரு சின்ன ஊழியத்தை நான் ఆ లింగగుంట్లలో ఉన్న ప్రజలు ఆ గుంటూరులో ఉన్న దైవజనుడితో కాక నాతో పాటు నడవటానికి తీర్మానం చేసుకుని వారు బయటకు వచ్చారు. திரும்பவும் அந்த ஒரு லிங்கம் குண்டாவில் இருக்கிற அந்த தேவதாசன் அந்த ஊழியக்காரர் கீழே இருப்பதற்கு சில விசுவாசிகள் நினைக்காமல் என்னிடத்தில் வந்து விட்டார்கள். ఆ 7 సంవత్సరాలలో కనిగిరిలో ఒక 2 సంవత్సరాలు ఒక చిన్న మందిరాన్ని ఏర్పాటు చేశాం. அந்த 7 வருடங்களில் அந்த கனிகிரி அந்த ஒரு இடத்தில் 2 வருடங்கள் ஒரு சின்ன சபையை நடத்தினேன். అక్కడ కూడా ఒక రెంట్ ల్యాండ్, అది அங்கே கூட ஒரு வாடகை ஒரு இடமாக இருந்தது. அதுல చిన్న షెడ్ వేశాం. அங்க ஒரு சின்ன ஷெட் போட்டேன். అయితే ఆ ఇంటి యజమానులు కొంతకాలం తర్వాత మమ్మల్ని వెళ్ళిపోమన్నారు. ஆனால் அந்த வீட்டுடைய எஜமானன் சில காலங்களுக்கு பிறகாக எங்களை சென்று விரட்டி விட்டார். నేను కనిగిరిలో ఉన్నప్పుడు తరులుపాడులో ఉన్న వాళ్ళందరూ కూడా కనిగిరి చర్చికి వచ్చేవాడు. நான் கனிகிரியில் இருந்த பொழுது தருளுபாடுல இருக்கிற அநேக விசுவாசிகள் என்னுடைய கனிகிரி சபைக்கு வந்து கொண்டிருப்பார்கள். వారు అక్కడికి వచ్చినప్పుడు ఈ వర్తమానం విన్నారు. அவர்கள் அங்கே இருந்து இங்க வந்த பொழுது இந்த செய்தியை கேட்டார்கள். ఎప్పుడైతే కనిగిరిలో ఆ పరిచర్య ఆగిపోయిందో, எப்பொழுது அந்த கனிகிரியில் அந்த ஊழியம் நிறுத்தப்பட்டதோ, అక్కడ తరులుపాడులో ఒక అద్దె గృహంలో ఈ సామాగ్రి వేయడానికి వెళ్ళాం. திரும்பவும் அந்த தருளுபாடு ஊரில் ஒரு சின்ன இந்த சபையில் இருக்க பொருள் எல்லாம் ஒரு இடத்தில் நாங்கள் வைப்பதற்காக சென்றோம். ఆ అద్దె ఇంట్లోనే చిన్న ఆరాధన ఆరంభించాం. அந்த వాடகை வீட்டிலே ஒரு சின்ன ఆరాధனை நாங்கள் ஏற்படுத்தினோம். ఆ తర్వాత కొందరు వచ్చి నన్ను అడిగారు, ఒక స్థలం ఉంది కొంటావా అని అడిగారు. அதற்கு பிறகாக சில பேர் வந்து ஒரு இடம் இருக்கிறது நீ வாங்குவாயா என்று கேட்டார்கள். నా దగ్గర అంత ధనం లేదని నేను చెప్పాను. என்னிடத்தில் அவ்வளவு பணம் இல்லை என்று நான் சொன்னேன். అయినా ఆ ప్లేస్ చూసొద్దాం రమ్మన్నారు. ஆனாலும் அந்த இடத்தை நான் பார்க்கிறேன் என்று நான் சென்றேன். ఒక 5 ఆ స్థలాలు కొనుక్కుంటున్నారు. 5 பேர் அந்த ஒரு இடத்தை வாங்குகிறார்கள். అది అప్పటికప్పుడు చర్చి కట్టడానికి లేకుంటే ఇల్లు కట్టడానికి అనుకూలమైన స్థలం కాదు. ஏனென்றால் அப்பவே அது வந்து ஒரு சபை கட்டுவதற்கு ஒரு வீடு கட்டுவதற்கு அது சரியான இடம் கிடையாது. అవన్నీ కూడా పొలాలు. ஏனென்றால் அது முழுவதும் பார்த்தீர்கள் என்றால் வயல்வெளியா இருக்கிறது. రాత్రి వేళల్లో మేము ఎప్పుడైనా అక్కడ ఉంటే అడవి పందులు కూడా వచ్చాయి. ஒருவேளை ராத்திரி சமயத்தில் அங்கே இருந்தால் காற்று பன்றிகளும் அங்கு சென்று வரும். అయినను అక్కడ ఆ స్థలం కొనటానికి దేవుడు కృప చూపాడు. ஆனாலும் அந்த இடத்தை வாங்குவதற்கு தேவன் கிருபை பாராட்டினார். 2 సంవత్సరాల తర్వాత ఒక మందిరం ఏర్పాటు కూడా దేవుడు కృప చూపాడు. 2 வருடங்களுக்கு பிறகாக அங்கு சபை கட்டுவதற்கும் தேவன் கிருபை பாராட்டினார். అది 2019. அது 2019 இருந்தது. అప్పుడు దేవుడు మరలా మాట్లాడుతున్నాడు. அப்ப தேவன் திரும்பவும் என்னிடத்தில் பேசினார். మీకు వర్తమానము
ఒక సహవాసం అవసరం కదా అని అడిగాడు. உனக்கு செய்தியில் ஒரு ஐக்கியம் அவசியம் இல்லவா என்று கேட்டார். అప్పుడు యూట్యూబ్ లో నేను చూసినప్పుడు మార్కు గారి ప్రసంగాలు విన్నాను. அப்பொழுது நான் யூடியூபில் பார்த்த பொழுது மார்க் அவர்களுடைய பிரசங்கங்களை நான் கேட்டுக்கொண்டிருந்தேன். ఈ వర్తమానంలో ఇన్ని వ్యత్యాసాలు ఉన్నాయని నాకు తెలియదు. இந்த செய்தியில் இப்ப நிறைய வித்தியாசங்கள் இருக்கிறது எனக்கு தெரியாது. కాబట్టి ఆ చర్చి ఓపెనింగ్ కి మార్కు గారిని ఇన్వైట్ చేశారు. ஆதலால் என்னுடைய சபை அந்த சபை ஓபன் விஷயத்திற்கு மார்க் ஊழியக்காரரை நான் அழைத்தேன். కాబట్టి ఆయన సంపూర్ణత గురించి కొన్ని విషయాలు కొన్ని లేఖనాలు మాట్లాడటానికి అవకాశం కుదిరింది. அவர் பரிபூரணத்தை குறித்து சில காரியங்களை அவர் பிரசங்கித்தார். ఆ తర్వాత కొద్ది కాలానికి அப்பொழுது சில காலங்களுக்கு பிறகு అనేక మంది వర్తమానంలో ఉన్న సేవకులతో పరిచయం ఏర్పడింది. అనేకமான செய்தியில் இருக்கிற ஊழியக்காரர்கள் இடத்திற்கு எனக்கு ஐக்கியம் ஏற்பட்டது. సంఘ శాఖల కంటే కూడా ఎక్కువ ఆ డినామినేషన్ ఎలాగైతే ఉంటో అలాంటి ప్రభావం అందులో చూశాను. ஆனால் ஒரு சபை ஸ்தாபனங்களில் இருக்கிற அநேக காரியங்கள் நம்ம செய்தி சபைகளிலும் அப்போது நான் பார்த்தேன். ఒకరినొకరు భయంకరంగా విమర్శించుకోవడం తిట్టుకోవడం చూశాను. ஒருவரை ஒருவர் பயங்கரமாக விமர்சிப்பதும் திட்டிக் கொள்வதற்கும் நான் பார்த்தேன். ఒకరి మీద ఒకరు నేరాలు మోపడం చూశాను. ஒருவர் மீது ஒருவர் பழி சுமத்துகிற காரியங்களை நான் பார்த்தேன். కొందరు పర్మిషన్ లేకుండా వేరొక దైవ సేవకులు పిలవడానికి అవకాశం లేదన్నట్టుగా వారు ఆ ప్రభావాన్ని చూపేవాడు. சில பேர் என்னுடைய பர்மிஷன் இல்லாமல் அந்த ஊழியக்காரரை நீ அழைக்க முடியாது என்ற அந்த இன்ஃப்ளூயன்ஸ் எல்லாம் செய்தார்கள். అది ఒక డినామినేషన్ లాగా నాకు అనిపించింది. எனக்கு அது ஒரு ஸ்தாபனமாய் காணப்பட்டது. అప్పుడు ఈ లేఖనాలన్నీ నేను చదువుతూ ఉన్నప్పుడు அப்பொழுது இந்த வார்த்தைகளை எல்லாம் நான் வாசித்துக் கொண்டிருந்த பொழுது వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అని దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. எது சரியானது எது சரியில்லை என்று தேவன் எனக்கு வெளிப்படுத்தினார். కొద్ది సంవత్సరంలోనే వర్తమానంలో అనేక లోతైన విషయాలను దేవుడు బయలుపరిచాడు. அது சில வருடங்களிலே செய்தியில் அநேக ஆழமான காரியங்களை தேவன் எனக்கு வெளிப்படுத்தினார். అప్పటికే వర్తమానంలో సీనియర్స్ అందరూ కూడా నన్ను ప్రేమించడం మొదలు పెట్టారు. அப்பொழுது செய்தியில் அநேக சீனியர்கள் என்னை நேசிக்க தொடங்கினார்கள். నేను ఉన్నది ఉన్నట్టుగా బోధించడం లేకపోతే దాని ప్రకారం జీవించడం వారికి నచ్చింది. ஏனென்றால் நான் இருப்பதை இருந்தபடியாக நான் பிரசங்கிப்பதும் நான் அதன்படி வாழ்வதும் அவர்களுக்கு பிடித்திருந்தது. నేను కొన్ని మందిరాలను ఈ వర్తమానంలోకి తీసి ముందుకు కదలడం కొందరు గమనించారు. ஏனென்றால் சில சபைகளை நான் இந்த செய்திக்குள்ளாக நடத்துவதை சிலர் கவனித்தார்கள். మీరు ఆ చర్చి వదిలి ఎందుకు వెళ్తున్నారని కొందరు అడిగారు. நீங்கள் அந்த சபையை விட்டு எதற்கு செல்கிறீர்கள் என்று சில பேர் என்னை கேட்டார்கள். అది స్థాపించబడిన తర్వాత అక్కడ ఒకరికి అప్పగించి మరొక స్థలానికి వెళ్ళే నియమం ఏదో నాలో ఉండేది. எதற்காக என்று சொன்னால் அந்த ஒரு சபையை அங்க ஏற்படுத்தின பிறகாக அதற்கு வேறு ஒரு மேய்ப்பனை நான் ஒப்பு கொடுத்து வேறு இடத்துக்கு நான் சென்று விடுவேன். అప్పుడు దేవుని యొక్క ఆ నడిపింపును నేను కాదని చెప్పలేకపోయేవాడు. அப்பொழுது தேவனுடைய நடத்துதலை என்னால் வேண்டாம் என்று சொல்ல முடியாது. ఎంతమంది నాకు చెప్పినా దాన్ని ఒకరికి అప్పగించి కదులుతా ఉండేవాడు. எத்தனை பேர் என்னிடத்தில் அந்த சபையிலே நீங்கள் பார்த்துக் கொள்ளலாமே என்று சொன்னாலும் அந்த சபையை வேறு ஒருத்தருக்கு நான் ஒப்பு கொடுத்து நான் வேறு இடத்துக்கு சென்று விடுவேன். 2012లో మొట్టమొదటిసారి దేవుడు మాట్లాడినప్పుడు ஏனால் 2012 தேவன் முதல் முறையாக என்னிடத்தில் பேசின பொழுது మొట్టమొదటిసారి నేను చెన్నై వచ్చాను. முதல் முறையாக நான் சென்னைக்கு வந்தேன். గుంటూరు దైవ సేవకుడి నుండి బయటకు వచ్చాక ஏன்னா குண்டூர் அந்த ஒரு ஊழியக்காரரிடத்திலிருந்து நான் வெளியே வந்த பிறகு చెన్నై పెరంబూర్ ఫస్ట్ టైం వచ్చాను. சென்னை பெரம்பூர் ஃபர்ஸ்ட் டைம் நான் வந்தேன். అక్కడ కూడా తెలుగు నుండి తమిళ్లోకి ఒక సోదరుడు ట్రాన్స్లేట్ చేశాడు. அங்கே கூட தெலுங்குல இருந்து தமிழில் ஒரு சகோதரன் எனக்கு டிரான்ஸ்லேட் செய்தார். ఆ తర్వాత ఈ సిఆర్పిఎఫ్ వచ్చాను. அதற்கு பிறகாக இந்த சிஆர்பிஎஃப் நான் வந்தேன். మా మామగారు ఐఏఎఫ్ లో జాబ్ చేసేటప్పుడు என்னுடைய மாமா அவர்கள் இந்த ஐஏஎஃப்ல ஜாப் செய்து கொண்டிருந்த பொழுது 99లోనే ఈ సిఆర్పిఎఫ్ బాప్టిస్ట్ చర్చిలో వాక్యం చెప్పాను. ஏனென்றால் 99லேயே இந்த சிஆர்பிஎஃப் பாப்டிஸ்ட் சபையில் நான் பிரசங்கித்தேன். అది ఇప్పుడులాగా కాంక్రీట్ తో కట్టబడిన మందిరం కాదు. அப்பொழுது இது இப்ப இருக்கிற மாதிரி ஒரு கான்கிரீட்னால கட்டப்பட்ட சபை கிடையாது. అది చిన్న కొబ్బరాకులతో కట్టినటువంటి அது ஒரு சின்ன ஓலை குடிசையாக இருந்தது. అక్కడ ఇంత మట్టిలో నడుచుకుంటా వెళ్ళాం ఆ చెరువులో. அப்பொழுது என்னுடைய கால் அளவுக்கு ஆழத்தில் நான் நடந்து கொண்டேன்.
2015 లో ఇక్కడ கர்மேல் ரோடு ஆவடி వచ్చాను. 2015 இங்கே கர்மேல் ரோடில் இருக்க ஆவடிக்கு நான் வந்தேன். అప్పుడు తుఫాన్ వచ్చిన టైం. அப்பொழுது அந்த ஒரு இது புயல் வந்த சமயம் మునిగిపోయింది. சென்னை வந்து முழுகி விட்டது. అది మునిగిపోవడానికి ముందు అక్టోబర్ 7వ తారీఖున నేను అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయాను. சென்னை முழுவதற்கு முன்பாக அக்டோபர் 7வது நாள் அங்கிருந்து நான் சென்று விட்டேன். ఎందుకంటే దేవుడు అన్నాడు నువ్వు వెళ్ళిపో అన్నాడు. ஏன்னா தேவன் எனக்கு சொன்னார் இங்க இருந்து நீ சென்று விடு என்று சொன்னார். కాబట్టి అప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత ఇది మునిగిపోయింది. அப்ப நான் சென்ற ஊருக்கு சென்ற பிறகு இது சென்னை பட்டினம் முழுகி விட்டது. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. కాబట్టి అప్పటి నుండి ఈ చెన్నైతో నాకు పరిచయం ఉంది. அப்பத்திலிருந்து எனக்கு இந்த சென்னையோடு கூட ஒரு எனக்கு నేను వస్తా పోతా ఉన్నప్పుడు ఈ చిన్న మంద ఏర్పాటు చేయటం దేవుడికి సంకల్పమైంది. நான் வந்து போகும்பொழுது இந்த சின்ன சபையை ஏற்பாடு செய்வதற்கு தேவனுடைய சித்தமாய் இருக்கிறது. చెన్నైలో బాప్టిజం ఇచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. నేను சென்னையில நான் யாருக்கு ஞானஸ்தானம் எடுத்தேன் கையை. చెన్నైలో బాప్టిజం சென்னையில நான் யாருக்கு ஞானஸ்தானம் கொடுத்தனோ கரங்களை 1 2 3 4 5 6 7 ఇంకా ఉన్నారు 3 4 దరిదాపుగా 10-15 మందికి ఇక్కడ నేను బాప్టిజం ఇచ్చాను. ஏனால ஒரு 10 இருந்து 15 நபர்களுக்கு நான் ஞானஸ்தானம் கொடுக்கும்படியாக தேவன் எனக்கு கிருபை. మా దగ్గర ఉన్న కొందరు సోదరులను ఇక్కడికి పంపుతా ఉండేవాడిని. என் இடத்துல இருக்கிற சில சகோதரர்களை இங்கே நான் அனுப்பி கொண்டிருப்பேன். వారు వచ్చి పోతూ అలసిపోయారు. వాళ్ళు அவர்கள் வந்து போய் மிகவும் அவர்கள் பலவீனப்பட்டார்கள். అయినప్పటికీ ఈ చెన్నై విషయంలో నేను ప్రార్థన చేసి నేను బుక్ అయ్యాను. ஆனாலும் நான் தேவனிடத்தில் ஜெபித்து சென்னை அந்த ஒரு காரியத்தில் தேவன் என்னை நியமித்தார். నువ్వు వెళ్ళొచ్చు కదా అన్నాడు. தேவன் சொன்னார் நீ செல்லலாமே என்று தேவன் சொன்னார். అందుకే చాలా మంది అడుగుతున్నారు నీ వెళ్ళొచ్చు కదా అని దేవుడు చెప్పినప్పుడు నేను ఏం చెప్పలేక నేనే రావాల్సి వచ్చింది. ஏன்னா அநேகர் என்னை என்ன கேட்கிறார்கள் என்றால் நீ எதுக்கு சென்றாய் என்று சொன்ன பொழுது தேவன் என்னை செல்ல சொல்றார் என்று சொன்னேன். సన్నీ హైదరాబాద్ లో జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. என்னுடைய மகன் சன்னி ஹைதராபாத்தில் வேலைக்காக முயற்சித்துக் கொண்டிருந்தான். ఆంధ్రాలో విజయవాడ సైడ్ ప్రయత్నం చేస్తున్నాడు. ஆந்திராவில் விஜயவாடா அந்த சைடில் என்னுடைய மகன் வந்து ஜாபுக்காக முயற்சித்துக் கொண்டிருந்தான். నేనన్నాను నువ్వు చెన్నైలో జాబ్ ట్రై చేయ అన్నాను. நான் என்ன சொன்னேன் என்று சொன்னால் நீ சென்னையில் வேலை செய்ய என்று சொன்னேன். ఆ చెన్నైలో చిన్న జాబ్ అయినా పర్వాలేదు ఏదో ఒక మార్గాన మనం అక్కడికి వెళ్ళాలి అని చెప్పాను. அந்த சென்னையில் ஒரு சின்ன வேலையாக இருந்தாலும் ஏதோ ஒரு வழியாக அந்த சென்னைக்கு நாம் செல்ல வேண்டும் என்று சொல்றேன். కాబట్టి నాకు ఒక అలవాటు ఉంది. ஆதலால் எனக்கு ஒரு பழக்கம் இருக்கிறது. ప్రకాశం జిల్లాలో ఆ సొంత ఇల్లు విడిచి మరొక స్థలానికి నేను వెళ్ళిన అలవాటు ఉంది. ஏனென்றால் பிரகாசம் ஜில்லாவில் ஒரு சொந்த வீட்டை விட்டு இன்னொரு இடத்துக்கு செல்கிற அந்த பழக்கம் எனக்கு இருக்கிறது. అక్కడి నుంచి కైగులూరు వెళ్ళడానికి దేవుడు మార్గం చూపినప్పుడు కైగులూరులో ఈ రోజు పరిచర్య ఉంది. அங்கிருந்து கைக்குளூர் அந்த ஒரு இடத்திற்கும் தேவனை நடத்தின போது அதையும் விட்டு சென்றேன். అక్కడి నుంచి మరొక చోటుకి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ కూడా పరిచర్య ఏర్పాటు చేశాడు. அங்கிருந்து இன்னொரு இடத்துக்கு சென்ற பொழுது அங்கேயும் தேவன் ஊழியத்தை ஏற்படுத்தினார். అక్కడ ఉన్న ప్రాంతంలో కర్ణాటక వాళ్ళు వచ్చి వాక్యం విని మా దగ్గర ప్రార్థన పెట్టమన్నప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ ఒకటి ఏర్పాటు అయింది. அங்க இருக்கும் பொழுது கர்நாடகாவில் இருக்கிறவர்கள் எங்களிடத்தில் வசனத்தை பகிர்ந்து கொள்ளுங்கள் என்று சொல்லும்போது அங்கே ஒரு சபை ஏற்பட்டது. అక్కడ ఒక 20-25 మంది ఉన్నారు. அங்கே 20-25 நபர்கள் இருக்கிறார்கள். అక్కడ ఇప్పుడు పరిచర్య జరుగుతుంది. அங்க தேவனுடைய ஊழியம் நடந்து கொண்டிருக்கிறது. కన్నడలోకి కూడా వర్తమాన బుక్స్ వరం గారు ప్రింట్ చేసి ఇచ్చారు. இந்த கன்னட மொழியிலும் வரம் அவர்கள் புத்தகங்களை மொழிபெயர்த்து கொண்டார். ఆ తర్వాత మహారాష్ట్ర బోర్డర్ కి వెళ్ళాం. அதற்கு பின்பாக மகாராஷ்டிரா பார்டருக்கு நாங்கள் செல்றோம். ఈ మధ్య కాలంలో అక్కడ ఒక 20 మంది ఉన్నారు. அங்கே ஒரு 20 பேர் இருக்கிறார்கள். సేవకులు లేరు, ஆனால் ஊழியக்காரர் யாரும் இல்லை. కాబట్టి ఎందుకు అలా జరుగుతుంది అనేది నాకు తెలియదు. ఎదరికి அப்படி நடக்கிறது என்று எனக்கு தெரியாது. దేవుడు నడిపించినప్పుడు నేను అక్కడికి వెళ్ళటం అనేది నాకు అలవాటు అయిపోయింది. தேவன் என்னை நடத்தும் பொழுது அங்கு செல்வது எனக்கு பழக்கமாகிவிட்டது. ఆ విధంగా నేను ఆయన నడుపుతున్నప్పుడు నేను వెళ్ళనని చెప్పలేదు. அந்த விதமாக தேவன் என்னை நடத்தும் பொழுது நான் செல்ல மாட்டேன் என்று தேவனிடத்தில் நான் சொல்ல முடியாது. ప్రస్తుతం ఆ విధంగా ఇక్కడ ఉన్నాను, కానీ నాకు తెలియదు ఎలా ఉంటాను. அதன் வழியாகத்தான் நான் இங்கே சென்னையில் இருக்கிறேன்.
இன்னும் எப்படி இருக்கும் என்று எனக்கு தெரியாது. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను. ஆனால் ஒரு விஷயம் மாத்திரம் நான் உங்களுக்கு சொல்லுவேன். నేను ఎక్కడికి వెళ్ళినా ఆ భాష నాకు ఇంపార్టెంట్ కాదు. நான் எங்கு சென்றாலும் அங்க இருக்கிற மொழி எனக்கு முக்கியம் அல்ல. ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటించకుండా నేను ఉండటం నాకు చేత కాదు. எங்கே சென்றாலும் சுவிசேஷம் சொல்லாமல் இருப்பது என்னால் பழக்கமில்லை எனக்கு. హైదరాబాద్ నుంచి కొంతమంది మన దగ్గరికి వచ్చినప్పుడు వారు బాప్తిస్మం తీసుకొని అక్కడికి వెళ్ళారు. ஹைதராபாத்தில் இருந்து சில பேர் இங்கு வந்த பொழுது ஞானஸ்நானம் எடுத்துக்கொண்டு சில பேர் சென்றார்கள். నేను హైదరాబాద్ లో కూడా ఒక చిన్న పరిచర్య ఉన్నది. எனக்கு ஹைதராபாதிலும் ஒரு சின்ன ஊழியம் இருக்கிறது. కాబట్టి ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క నియమాన్ని పంచి ఇస్తాడు. ஏனென்றால் தேவன் ஒவ்வொருவருக்கும் ஒவ்வொரு வேலையை கொடுப்பார். మనం ఏమై ఉన్నామో ఆయన దయ వలన అయి ఉన్నది. நாம் என்னவா இருக்கிறோம் அவருடைய கிருபை அவருடைய தயவினால் இருக்கிறோம். కాబట్టి ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆ వర్తమానమును పరిచయం చేస్తాను. ஏனென்றால் நான் எங்கு சென்றாலும் அங்கே தேவனுடைய செய்தியை நான் அநேகருக்கு சொல்லுவேன். నేనేమై ఉన్నానో ఆయన దయ వలన అయి ఉన్నది. நான் என்னவா இருக்கிறேனோ அவருடைய దైవం మూలமாக இருக்கிறேன். కొంతమంది తమిళ దైవజనులు స్నేహితులు నన్ను అడిగారు. சில பேர் தமிழ் ஊழியக்காரர்கள் என்னை கேட்டார்கள். వారు అడుగుతా ఉన్నారు, మీరు చెప్పినది నాకు కొంచెం అర్థం కావట్లేదు, కొద్దిగా తమిళ్లో చెప్పే ఏర్పాటు చేయండి అన్నారు. சில பேர் என்னிடத்தில் கேட்டார்கள், நீங்கள் சொல்வது எனக்கு புரியவில்லை, எனக்கு தமிழ் சொல்வதற்கு எனக்கு கொஞ்சம் ஏற்பாடு செய்யுங்கள் என்று சொன்னார்கள். కాబట్టి అడిగిన వారికి తెలియపరచడానికి, ஆதலால் யார் என்னிடத்தில் கேட்டார்களோ அவர்களுக்கு தெரியப்படுத்துவதற்காகவே నేను మహేంద్ర కూడా అడిగాడు. அவர் என்னை அழைத்திருக்கிறார். ఇక్కడ మన వాళ్ళందరూ నీకు తెలుగు తెలుసు కదా అని అడిగారు. இங்க இருக்கிற எல்லாருக்கும் தெலுங்கு தெரியும் இல்லீங்களா கேட்டாங்க. కొంతమంది యూట్యూబ్ లో మన ప్రసంగాలు వింటున్నారు. சில பேர் யூடியூபில் நம்மளுடைய பிரசங்கங்களை கேட்டுக்கொண்டிருக்கிறார்கள். చెన్నై అని పెట్టినప్పుడు, நான் சென்னை என்று நான் டைப் செய்த பிறகு, చాలా మంది யூடியூபில் போட்ட பிறகு చాలా మంది తమిళనాడులో ఉన్న ఎండ్ టైమ్ మెసేజ్ సేవకులు కాల్ చేస్తున్నారు. அநேக தமிழ்நாட்டில் இருக்கிற கடைசி கால சபையின் ஊழியக்காரர்கள் எனக்கு போன் செய்கிறார்கள். కాబట్టి వారందరూ వింటున్నాము, ఆ తమిళ్లో కొంచెం చెప్తే అర్థం చేసుకుంటామా అన్నారు. நாங்கள் உங்களுடைய செய்திகளை கேட்கிறோம், இன்னும் நீங்கள் தமிழில் சொன்னால் நாங்கள் புரிந்து கொள்வதற்கு எங்களுக்கு உதவியாக இருக்கும் என்று சொன்னார்கள். మిమ్మల్ని ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల్లో చూస్తున్నాము. உங்களை நாங்கள் ஆந்திரா, தெலங்கானா, கர்நாடகா அந்த பகுதிகளில் உங்களை நாங்கள் பார்க்கிறோம். ఐజక్ వసంత్ కుమార్ గారు వంటి గొప్ప దైవజనులు మీతో కూడా ఉండటం మేము చూసాము. ஐசக் வசந்த குமார் என்ற ஒரு பெரிய ஊழியக்காரரும் உங்களோடு கூட இருக்கிறதை நாங்கள் பார்த்தோம். వర్తమానంలో గనులైన సేవకులు మీ దగ్గరికి రావటం మేము చూసాము. செய்தியில் இருக்கிற ஒரு பெரிய ஊழியக்காரர்கள், தேவனுடைய ஊழியக்காரர் உங்களிடத்தில் வருகிறதை நாங்கள் అయితే கவனித்தோம். మీరు చెన్నై రావటం కారణం మాకు తెలియలేదని అడిగారు. ஆனால் நீங்கள் சென்னைக்கு வருவதற்கான காரணம் எங்களுக்கு தெரியவில்லை என்று சொன்னார்கள். ఆ కారణము ఏమిటో ఇదే అయి ఉన్నది. அந்த காரணம் என்னவென்று சொன்னால் இதுவே இந்த ஒரு ஊழியமே இருக்கிறது என்று நான் சொல்கிறேன். కాబట్టి నేనేమై ఉన్నానో ఆయన దయ వలన అయి ఉన్నాను. ஏனென்றால் நான் என்னவா இருக்கிறேனோ அவருடைய దయవిனால் இருக்கிறேன். ఇప్పుడు నోవాహుకు దేవుడు ఏ వర్తమానం అయితే ఇచ్చాడు అదే ప్రకటించాడు. ஏனால் தேவன் நோவாவுக்கு என்ன செய்தியை சொன்னாரோ நோவா அதையே பிரசங்கித்தார். 120 సంవత్సరాలు అదే ప్రసంగించాడు. 120 வருடங்கள் நோவா அதையே பிரசங்கித்தார். ఆ వర్తమానమును విని ఒక 8 మంది తన కుటుంబం మారింది. அந்த செய்தியை கேட்டு 8 பேர் தன்னுடைய குடும்பம் அவர்கள் மாறினார்கள். ఏ వర్తమానం అయితే వారు నమ్మారో, எந்த செய்தியை அவர்கள் விசுவாசித்தார்களோ ఆ వర్తమానము వారిని రక్షించినది. அந்த ஒரு செய்தியை அவர்களை ரட்சித்தது. ఇక్కడ చాలా మంది ఎండ్ టైమ్ మెసేజ్ సేవకులు ఉన్నారు. இங்கே அநேக கடைசி கால ஊழியக்காரர்கள் இருக்கிறார்கள். అయితే నా బాధ్యత ఏంటో నాకు తెలియదు కానీ, ஆனால் என்னுடைய பொறுப்பு என்ன என்று எனக்கு தெரியாது. ఆయన ఎందుకు పంపాడో అది ఆయనకే తెలిసి ఉన్నది. தேவன் என்னை அனுப்பினாரோ அது அவருக்கே தெரிந்ததாக இருக்கிறது. ఆయన ఏది చేయమంటే నేను అది చేస్తా ఉన్నాను. தேவன் என்னை எதை செய்ய சொல்கிறார்களோ அதை நான் செய்கிறேன். కాబట్టి ఆయన ఎందుకు ఇక్కడ ఉంచాడో నాకైతే పర్టికులర్ గా తెలియదు. தேவன் என்னை எதற்காக இந்த ஒரு பகுதியில்
வைத்திருக்கிறார் என்பது எனக்கு முழுமையாக தெரியாது. ఆయన ఏదైతే ఇక్కడ ప్రకటించమన్నాడు అది ప్రకటిస్తూ ఉన్నాను. ஆனால் அவர் எதை என்னை இங்கே பிரசங்கிக்க சொன்னாரோ அதை பிரசங்கித்துக் கொண்டே இருக்கிறேன். నాకు భాష ముఖ్యం కాదు, எனக்கு மொழி ముఖ్యం கிடையாது, దేవుని మాట ముఖ్యమై ఉంది. தேவனுடைய வார்த்தை முக்கியமாய் இருக்கிறது. ఆ మాటను ప్రచురపరచటమే నా పని అయి ఉన్నది. அந்த ஒரு வார்த்தையை பிரசங்கிப்பதே என்னுடைய வேலையா இருக்கிறது. అనేక మంది ఎంటైర్ మెసేజ్ సేవకుల ద్వారా అనేక మంది రక్షించబడ్డారు. அநேகமான கடைசி கால ஊழியக்காரர்கள் மூலமாக அநேகர் ரட்சிக்கப்பட்டார்கள். అయితే నా వలన ఏం పని ఉందో నాకు తెలియదు కానీ, ஆனால் என் மூலமாக என்ன வேலை இருக்கிறது எனக்கு தெரியாது. నేను అనుకుంటున్నాను నా వంతు ఏదైనా ఉంటే ఆయన మాట చొప్పున అది నేను చేస్తాను. நான் நினைக்கிறேன் என் மூலமாக தேவன் ஏதாவது செய்ய வேண்டும் என்று நினைத்தால் அவர் என்ன செய்கிறாரோ என்ன சொல்கிறாரோ அதை நான் செய்வேன் என்று சொல்லி நினைக்கிறேன். ఆయన కృపకు నేను ఎంతవరకు బాధ్యత వహించాలో అంతవరకే నేను బాధ్యత వహిస్తాను. அவருடைய கிருபை எனக்கு எப்படி தேவன் நடத்துகிறாரோ கிருபையை அது வரைக்கும் தேவன் நான் நடப்பேன் என்று சொல்கிறேன். అందుచేత ఆయన చెప్పమని నాకు చెప్పినప్పుడు చెప్తా ఉన్నాను. ஆதலால் தேவன் எதை என்னை பிரசங்கிக்க எதை சொல்ல சொல்கிறாரோ அதை நான் சொல்லிக் கொண்டிருக்கிறேன். ఆయన కదలమని చెప్తున్నప్పుడు నేను కదులుతూ ఉన్నాను. அவர் எப்பொழுது என்னை செல்ல சொல்கிறாரோ அப்பொழுது நான் சென்று கொண்டிருக்கிறேன். అందుకే పౌలు గారు నేను నియమం ప్రకారమే పోరాడుచున్నాను అన్నాడు. அதற்காகவே அப்போஸ்தலனாகிய பவுல் எனக்கு அழைக்கப்பட்ட ஊழியத்தின்படியே நான் பிரயாசப்படுகிறேன் என்று. అది పౌలు గారి యొక్క సొంత గురి కాదు. ஏனென்றால் அது அப்போஸ்தலனாகிய பவுலுடைய சொந்த ఆలోచనయో சொந்த குறியோ கிடையாது. దేవుడు ఏ గురి అయితే పెట్టాడో అదే పరుగు తీశాడు. தேவன் எப்பேற்பட்ட அந்த இலக்கை பவுலுக்கு கொடுத்தாரோ அந்த இலக்கையின் மீது பவுல் ஓடினார். నా జీవితంలో ప్రభు ఏదైతే తలంచాడో అది సంపూర్తి చేయటమే నా పని అయి ఉన్నది. என்னுடைய வாழ்க்கையில் தேவன் எதை வைத்திருக்கிறாரோ அதை பரிபூர்ணமாக செய்வதே என்னுடைய ஊழியமாக இருக்கிறது. కాబట్టి ఈ చెన్నైలో ఉన్నవారు ఇప్పుడిప్పుడే వర్తమానంలో కొంచెం నేర్చుకుంటా ఉన్నారు. ஆதலால் இந்த சென்னையில் இருக்கிறவர்கள் இப்பொழுதே செய்திக்குள்ளாக மெல்ல மெல்லமாக வளர்ந்து கொண்டிருக்கிறார்கள். వారు సంపూర్ణులైన తర్వాత அவர்கள் பரிபூர்ணமானவர்களாக ஆன பிறகு దేవుని చిత్తం ఎలా ఉంటుందో నాకు, தேவனுடைய சித்தம் எப்படி இருக்கும் என்று எனக்கு தெரியாது. ఏది ఏమైనా దేవుని పిల్లలముగా எதுவாயினும் தேவனுடைய பிள்ளைகளாய் పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ நம்முடைய சூழ்நிலைகள் எப்படி இருந்தாலும் దేవుడు చెప్పిన మాట వినుటయే మన విధి. தேவனுடைய வார்த்தையை கேட்பதே நம்முடைய నియమమా இருக்கிறது. ఎవరు ఏమనుకున్నా, யார் என்ன நினைத்தாலும், సేవ చిన్నదైనా పెద్దదైనా, நம்முடைய ஊழியம் சின்னதா இருந்தாலும் பெரியதா అక్కడ இருந்தாலும், 2-3 ఉన్నా 20,000 మంది ఉన్నా, அங்க 20-30 இருந்தாலும் 20,000 பேர் இருந்தாலும் దేవుడు ప్రకటించమన్న చోట ప్రకటించడం విధి అయి ఉన్నది. தேவன் எங்கே பிரசங்கிக்க சொல்கிறாரோ அங்க பிரசங்கிப்பது எனக்கு நியமமா இருக்கிறது. అట్టి విధంగా ఈ పరిచర్య ఇక్కడ సాగుతున్నది. அந்த விதமாக இந்த ஊழியம் இங்கு நடைபெற்று கொண்டிருக்கிறது. ఇక్కడున్న తమిళ్ మెసేజ్ చర్చి సేవకులతో ఫ్రెండ్షిప్ గా ముందుకు వెళ్ళటమే నా పని. இங்க இருக்கிற தமிழ் செய்தியில் இருக்கிற அநேகரிடத்தில் நான் நட்பு ரீதியாக முன்னேறி செல்வதே என்னுடைய நோக்கமா இருக்கிறது. మనమందరం కూడా యేసుక్రీస్తు ద్వారా నడిపించబడతా ఉన్నాం. நாம் எல்லோரும் கூட ஆண்டவராக இயேசு கிறிஸ்துவின் மூலமாக நடத்தப்பட்டு கொண்டிருக்கிறோம். మనమందరం సహోదరులమై ఉన్నాం. நாம் அனைவரும் சகோதரர்களா இருக்கிறோம். భాషా భేదం లేదు, நமக்குள்ளாக பாஷை பேதங்கள் எதுவும் கிடையாது, భేదం లేదు, ప్రాంత எந்த ஒரு பகுதி, எந்த ஒரு ஊர், எந்த ஒரு பேதமும் நம்ம இடத்துல கிடையாது. ప్రపంచమంతా మన చేతిలో ఉంది. ஏன்னா உலகம் முழுவதும் நம்முடைய கரத்தில் இருக்கிறது. నువ్వైనా నేనైనా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాల్సిందే. நீங்களா இருந்தாலும் நானா இருந்தாலும் தேவன் எங்க செல்ல சொல்கிறாரோ அங்க சென்றுதான் ஆக வேண்டும். చైనా వెళ్ళమన్నా వెళ్ళాలి. தேவன் சைனா செல்ல சொன்னாலும் சென்றாக வேண்டும். కాబట్టి ఎంత భయంకరమైన పరిస్థితి కలిగిన స్థలాలైనా దేవుడు పంపితే వెళ్ళవలసిందే. ஏனென்றால் எப்பேற்பட்ட பயங்கரமான ஸ்தலங்களாக இருந்தாலும் தேவன் செல்ல சொன்னால் நாம் சென்றாக வேண்டும். నేను మరలా చెప్తున్నా, కాపరి పరిచయం వేరు. ஏனென்றால் நான் திரும்ப உங்களிடத்தில் சொல்கிறேன், சபையுடைய மேய்ப்பனுடைய ஊழியம் வேறு, అపోస్తుల పరిచర్య వేరు, அப்போஸ்தலனுடைய ஊழியம் வேறு, ప్రవక్త పరిచర్య వేరు, தீர்க்கதரிசியுடைய ஊழியம் வேறு, సువార్తికుని పరిచర్య వేరు, சுவிசேஷனுடைய ஊழியம் வேறு,
అలాగే ఉపదేశకుని యొక్క పరిచర్య వేరు. அப்படியே போதகனுடைய ஊழியமும் வேறு. కాబట్టి దేవుడు ఎవరికి ఏ నియమము పెట్టాడో, ஆதலால் தேவன் யாருக்கு எப்படி அழைப்பு இருக்கிறதோ ఆ నియమము ప్రకారమే పోరాడాలి. அவருடைய அழைப்பின் பிரகாரமாக அவர்கள் போராட வேண்டும். అప్పుడు మనం విజయాన్ని స్వతంత్రించాలి. அப்பொழுது நாம் ஜெயம் கொள்கிறவர்களாக இருப்போம். తాను బోధించిన బోధ ప్రకారమే నోవాహు విజయం పొందాడు. எதை பிரசங்கித்தாரோ அந்த பிரசங்கத்தின் மூலமாகவே நோவா ஜெயித்தார். ఎంతమంది ఎగతాళి చేసినా తన బోధ మీద నిలబడి ఉన్నాడు. நோவாவை எத்தனை பேர் அவரை விமர்சித்தாலும் நோவா அவருடைய பிரசங்கத்தின் அவருடைய செய்தியின் மேலாகவே இருந்தார். తన బోధ ద్వారా తాను రక్షించబడ్డాడు. நோவா எதை பிரசங்கித்தாரோ அதன் மூலமாக நோவா ரட்சிக்கப்பட்டான். తన బోధను నమ్మిన వారిని రక్షించుకున్నాడు. நோவாவுடைய பிரசங்கத்தை செய்தியை விசுவாசித்தவர்களும் ரட்சிக்கப்பட்டார்கள். అంతకు మించి వేరొకటి కాదు. அதற்கு மேற்பட்டது வேற எதுவும் கிடையாது. థ్యాంక్ యూ. ప్రార్థన చేస్తాం. நன்றி. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. నీ అత్యంత కృపలో ప్రేమలో ప్రభువా, ఇదిగో ప్రభువా, నీ కుమారుడు మా మధ్యకు నడిపించబడ్డాడు. చాలా మంది అడిగిన ప్రశ్నలకు కొంత సమాధానం నాయన మేము ఇవ్వటం జరిగింది ప్రభువా. అలాగే తండ్రి, ఇక్కడ ఉన్నటువంటి నా సోదరులైన సేవకులకు నేను విరోధిని కాదు. ఎందుకంటే మేమందరం ఒకే వ్యవసాయం చేస్తున్నాం. అయితే మీరు నాలో పెట్టిన నియమం ప్రకారమే ఇక్కడ ఉన్నాం నాయన. అలాగే ఈ చిన్న వధువును మీరు మాకు అప్పగించారు. ఒకవేళ అది విస్తారంగా ఉన్నదో లేదో మాకు తెలియదు, కానీ నీవు ఎంతవరకు ఎక్కడ వరకు ప్రకటించమన్నావో అక్కడ మేము ఉండవలసిన వారమై ఉంటున్నాం. అంచె దినాల్లో అలాంటిది ఉంటదా అంటే ఉన్నది అని నిరూపిస్తున్నదికే నీకు వందనాలు ప్రభువా. ఈ 5-fold మినిస్ట్రీ ఉన్నది అని, దానిలో ఒక కాపరి మాత్రమే కాదు, వివిధ అంశాలు ఉన్నాయనే సంగతి అనేకులు గ్రహించుటకు నీ కృప నాయన దయచేయండి. మా ముందున్న August 15th నాయన ఆ యొక్క కూడికలో కూడా మీరు ఉండండి. అలాగే ఇక్కడ ఉన్న వర్తమాన సేవకులు మా సోదరులు ఫిలిప్ గారు, అలాగే ఇంకా అనేక మంది స్నేహితులు ఉన్నారు, వారిని వారి పరిచర్యను దీవించండి. ఆయన మహేంద్ర కుటుంబాన్ని దీవించునైనా. అలాగే నాయన తాను చేయించున్న పరిచర్యలో సహకారిగా ఉంటుండగా నీ కృప చూపు, తనకిచ్చిన భార్య బిడ్డలను కూడా మీరు దీవించండి. అలాగే ప్రభు ఇక్కడ చేరువచ్చిన బిడ్డలను కూడా దీవించండి. ఇదిగో నాయన రికార్డ్ చేయబడి ఎంతమంది అయితే వింటున్నారో వారికి కూడా నాయన మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నారు. ఫోన్ కాన్ఫరెన్స్ లో వింటున్న వారిని కూడా నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావము నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచు ప్రార్థిస్తున్నాము. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు.